వాడిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటి నీ జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. ఏ దినమైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా చప్పట్లు కొడదాం. రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వులాంటి నీ జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటి నీ జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, పలరతి పైన నీవు నడచిన గాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగిన గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనమ్మ స్థితిలో నీవున్నా గాని, అందలము పైన కూర్చున్నా గాని, అందనంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయసుని మిత్రమా, కళ్ళు తెరుచుకోనేస్తమా, కలుసుకోయసుని మిత్రమా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన కోసం ఎంతమంది చెప్పినా తరగదు, తరగని గనది. ఆ స్థానాన్ని ఎవరు కూడా భర్తీ చేయలేరు, ఆయన కుమారుడు కూడా భర్తీ చేయలేడు. నిజంగా ఎంత ఓపిక అంటే చాలా ఓపిక. రండి బ్రదర్ రండి, కొంచెం మన చర్చలు లెగిసిపోయి బయట నుంచి వచ్చేవాళ్ళకి చైర్స్ ఉంది, మీరు ఎవరైనా నిలబడండి, ఇంకంతే తప్పదేక. ఇంకేమైనా కింద కుర్చీలు ఉంటే అందుకుంటే వెనకాలకి మీకేమైనా అర్థమవుతుంది. మంచికి వస్తున్నాం. మరి చక్కని దైవజనులు ఉన్నారు, ఇంకా చెప్పడానికి ఉన్నారు, అయితే సమయం కాదు. దయచేసి పిల్లలరా, నిజంగా మరి ఒక మాట చదివి నేను సేవకులకి చేస్తాను. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుని స్తోత్రం. మరి కుటుంబానికి కావాల్సింది ఆదరణ. పిల్లరా, చాలామంది ఏమనుకోవద్దు, నా సహోదరులు మీరంతా చనిపోయినప్పుడు తర్వాత నేను చూశాను, దేవుడు అన్యాయం చేశాడండి, ఇట్లాంటి మాటలు మనం ఎన్నడూ మాట్లాడకూడదు. ఇందాక కరుణాకర్ర గారు చెప్పారు, ఆయన చెప్పారు, తోటమాలి తోట ఉంది, తోటమాలి తోటలో చాలా పుష్పాలు ఉన్నాయి, చాలా పువ్వులు ఉన్నాయి. అన్ని పువ్వుల మీద తన కన్ను పడలేదు, కానీ ఒక పుష్పం కనపడింది. వెంటనే దాన్ని ఆ తోటమాలి తెంపేయాడంట. ఎందుకు తెంపావు అని అడగటానికి ఎవరికి హక్కు అనేది లేదు. మరణానికి వయసుతో తేడా లేదు, చిన్నపిల్లలని జాలుండదు, పెద్దోళ్ళు కదా అని జాలుండదు. వింటున్నారా? వీళ్ళు అన్నది ఎవరో కాదండి, యేసు ప్రభు నమ్మినోళ్ళే మాట్లాడుతున్నారు ఈ మాట. మీరు అట్లా మాట్లాడకూడదు, ఎందుకంటే ఆ మాటలు మాట్లాడితే ప్రభువుకి కోపం వస్తుంది, దేవునికి కోపం వస్తుంది. ఆ మాట మీరు ఎన్నడూ మాట్లాడకూడదని ఈ ప్రాంత వాసులు చాలామంది వచ్చి కూర్చున్నారు ఇక్కడ.
నేను ప్రేమతో చెప్తున్నాను, ఎందుకంటే ఆయన మనందరికంటే మరొక స్థలంలో సంతోషంగా ఉన్నాడు ఆయన. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నమ్ముతున్న వారంత దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకంటే శ్రేష్టమైన స్థలములో ఉన్నాడు ఆయన. మనం ఇంకా ఏదో సరి చేసుకోవాల్సిన సమయం ఉంది. చూడండి, మీకు తెలుసు, ఒక రాత్రి కాడ గ్యాస్ని పనుకున్నాడు ఆయన. ఆ రోజు కూడా నేను ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళొచ్చాం, సైలెంట్లో పెట్టేశాను. మరి సంఘపెద్ద గారికి ఎలియాజర్కి ఫోన్ చేశాడు ఆయన, ఎప్సేబా ఫోన్ చేసింది. మరి మా పాప నెంబరు ఉంటే ఆ పాప నెంబర్కి చేస్తే పాప లిగిసి వచ్చి నా దగ్గరికి, జాన్సన్ పెందడానికి బాగోలేదంటే నువ్వు ఫోన్ ఎత్తట్లేదు అంటే చూస్తే సైలెంట్లో పెట్టానమ్మా. వెంటనే నేను ఫోన్ తీసుకుని కాల్ చేస్తే, బ్రదర్ 2 గంటల నుంచి నేను చాలా ఇబ్బంది పడిపోతున్నాను. మరి డాక్టర్ వచ్చాడు, ఇంటి పక్కనే కదా డాక్టర్ అంటే, డాక్టర్ వచ్చాడు బ్రదరు, బేవరం వెళ్ళిపోదాం అంటున్నాడు, ఒకసారి ప్రార్థన చేసి మీరు గమని వచ్చేయండి అన్నాడు. నేను వెంటనే ప్రార్థన చేసి మా అబ్బాయిని లేపి మేము కారు తీసుకుని ఈ స్థానానికి వచ్చాం. ఈ లోపలని వెళ్ళు ఆటో కట్టించుకుని మరి అక్కడికి వెళ్ళటం జరిగింది. హాస్పిటల్లో ఉన్నాడు 7 రోజులు ఆయన. మేము ఒకటని వెళ్తే కంప్లైంట్ ఏంటంటే గుండెలో నీరుంది, లివర్లో కూడా నీరుంది. మేము ఇప్పుడు గుండెకి ఇంజెక్షన్ చేస్తే అది గుండెలో వాటర్ ఉంది కనుక వాటర్లోకి ఇంజెక్షన్ కలిసిపోద్ది, చేయటం వల్ల ఉపయోగం ఉండదు. నీరు తగ్గిన తర్వాత మేము ఎంజోగ్రామ్ చేస్తాము అని ఈ మాటలన్నీ చెప్పారు. నేనేమంటున్నానంటే 7 రోజులు ఆయన్ని దేవుడు ఆ స్థితిలో పెట్టి ఆయన తన్ను తాను పరీక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. ఇంకా చెప్పనా, 7 రోజులు దేవుడు ఆయన్ని శుద్ధీకరణ చేశాడు. నేను ఐసీయూలోకి వెళ్ళాను, మా ముందు మా పాస్టమ్ గారు వెళ్ళారు. పాస్టమ్ గారు నేను తప్పు చేశాను అన్నాడట. సరే, ఇప్పుడు డాక్టర్ అంటే బయట మేము విన్నది ఏంటంటే ఎక్కువ మాట్లాడేస్తున్నాడు ఈయన, మాట్లాడొద్దని మాట్లాడించకండి అని మమ్మల్ని లోపలికి పంపించారు. పాస్టమ్ గారితో అదే చెప్పారు. తర్వాత నేను కూడా వెళ్ళాను. నన్ను చూసి దుఃఖపడినట్టుగా ముఖం ఉంది. నేను ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను. నేనంటే చాలా ఇష్టం. నేను చేసి ప్రార్థన చేసి ధైర్యం చెప్పితే అన్నాడు, బ్రదర్ నేను తప్పు చేశాను అన్నాడు. ఏం చేసావయ్యా? సరే ఇప్పుడేం మాట్లాడొద్దులే. నేను ప్రార్థన చేసి నేను బయటకు వచ్చి మా పాప ఎప్సిబాని అడిగాను, కోడల్ని. ఏంటి మావయ్య ఎలా చెప్తున్నాడంటే, ఎప్సిబా కొన్ని మాటలు చెప్పింది. మేమేమనుకుంటున్నామంటే దేవుడు అలా శుద్ధీకరించి తన్ను తాను మరి దేవునితో ఒప్పందం చేసేసుకున్నాడు. దేవుడు అన్నాడు, ఇందాక 10వ తారీఖు అని చెప్పాను, క్షమించండి, 9వ తారీఖున దేవుడు ఆయన్ని పిలుచుకున్నాడు. మరి ఈ కుటుంబానికి తీరని లోటు, సంఘానికి కూడా తీరని లోటు. ఎంత పనున్నా అర్ధరాత్రి అయినా పగలని ఎవరికైనా సహోదరులు ఎవరికి బాగోపోయినా నా ఫోన్ కాల్ ముందు ఆయనకి వెళ్తుంది. వెంటనే 2 బ్రదర్ నేను వచ్చేస్తున్నాను, మీరు అలా వచ్చి. ఒకసారి నేను వరంగల్ మీటింగ్కి వెళ్తే పాలకొల్లు అప్పారావు హాస్పిటల్లో ఉన్నాడు. ఇక్కడ వాళ్ళ ఇంటి పేరే పాల శ్రీని, ఆయన పేరు. గవర్నమెంట్ వస్తారు, రెడ్డి మేనల్లుడు. ఏళ్ళకాళ్ళకి పొత్తులు లేవు కానీ వాళ్ళ ఇంటి పేరు కూడా పాలే. వీళ్ళు అప్పారావు హాస్పిటల్కి వెళ్తే నేను అన్నాను, అప్పారావు దగ్గరికి ఎందుకు వెళ్తున్నావయ్యా బాబు అని అంటే వాళ్ళకున్న నమ్మకం. 6 రోజులు పాలకుల్లో ఉన్నాక అర్ధరాత్రి ఇక్కడ భీమవరం తీసుకుపోమన్నాడు ఆయన. వాళ్ళ ఆవిడ ఏడుస్తూ ఫోన్ చేస్తుంది నాకు, నేను ఎక్కడోనంటే వరంగల్లో ఉన్నాను. వెంటనే ఈయనకి ఫోన్ చేశాను, మా మర్దలో కాముందా ఆమెకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే గంగాధర్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి, నేను ఫోన్ చేస్తున్నాను చెప్తాను. సరేమో నువ్వు ఫోన్ చేయని జాన్సన్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు థామస్ గారు వీళ్ళిద్దరూ అలా ఆటో కట్టించుకుని వస్తుంటే గంగాధర్ హాస్పిటల్ కాడ ఉండి వాళ్ళ అన్న రాలేదు కూడా, వాళ్ళ అమ్మ రాలేదు కూడా, వాళ్ళ మేనమామ రాలేదు కూడా, థామస్ వీళ్ళిద్దరూ కూడా అక్కడే ఉండి ఆటోలోంచి పట్టుకుని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశాడు. దేవుని స్తోత్రం. నిజంగా ఇప్పుడు నేను ఎవరిని లేపాలి? నేను ఎవరికి ఫోన్ చేయాలి? అంత పరిచర్య. ఇంచుమించు సంవత్సరంన్నర మాకు దూరంగా ఉన్నాడు. ఎందుకంటే ఏదో వచ్చింది, ఏంటది,
షేర్ షాప్ అనే దాంట్లో పడిపోయాడు. అందులో పడి ఆదివారం ముగించకుండానే ఫోన్ వచ్చేసిందని వెళ్ళిపోయేవాడు. నేను కొన్ని రోజులు చూసాను, బ్రదర్ ఏంటి పద్ధతి, నీకు ఎలా ఉందో కానీ అది నాకు బాగలేదు, అది పద్ధతి కాదు, నువ్వు కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. సంవత్సరంన్నర మీటింగ్కి వచ్చాడు, ఏది మిస్ అవ్వలేదండి. వచ్చేవాడు, ఫోన్లు వచ్చేసి అది రాత్రి కూటమైనా పగల కూటమైనా వెళ్ళిపోయేవాడు. మా ఇద్దరికి ఏమి ఈ మధ్యకాలంలో ఆయన కష్ట సుఖాలు నాకేం చెప్పలేదు, నేను ఆయనకేం చెప్పలేదు. నాతో మాట్లాడటానికి కూడా బిజీ అయినప్పటికీ ఒక మంచి సహోదరుడు, మంచి ఆసక్తిపరుడు, మాట్లాడుతూ రాదు. కానీ ఒకవేళ కోపడ్డాడు అనుకోండి, బ్రదర్ ఎందుకలా కోపడ్డావు అని చెప్తే, కోపడ్డానండి, అయితే నా కోసం ప్రార్థన చేయండి. అలా కాదా, అది కరెక్ట్ కాదా, అది కరెక్ట్ కాదు బ్రదర్ అంటే వెంటనే నా మాట అంగీకరించి, నాకు మా పాస్టమ్ గారు చెప్పారు, చంటి పిల్లవాడి మనసత్వం. బ్రదరు చేపలు కావాలి, నాకు చేప తెల్లరగట్లు ఇంటికాడ పెట్టేసేవాడు. నాకు పీతలు కావాలి అంటే ఆయన నాకు కూడా తెచ్చి నా దగ్గర 5 పైసలు ఇచ్చుకునేవాడు కాదు. ప్రతిదీ కూడా పిల్లలంటే చాలా ఇష్టం. ఆడపిల్లలు కానీ మగపిల్లలంటే ఎవరిని కూడా అలా ముద్దెట్టుకోకుండా ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. రెండోది వాళ్ళ మనవలు ఉన్నారండి, ఇద్దరు, ఆకాష్, ఆశీష్. వాళ్ళిద్దరూ ఇన్స్ట్రుమెంట్లు వాయించాలని కోరిక కలిగి ఉన్నాడు. మా అబ్బాయితో టైఅప్ అయ్యాడు. బ్రదరు బాబు ఎక్కడ ఎడతావు వీళ్ళిద్దరిని, ఒకడు గిటార్ నేర్చుకోవాలి, లేకపోతే ఆర్గన్ నేర్చుకోవాలి, ఒకడు తపలాన్న నేర్చుకోవాలి, నువ్వు ఎక్కడ ఎడతావంటే మా అబ్బాయి కూడా మాట్లాడేశాడు ఆకివీడు. నేను ఆకివీడు కుర్రోడిని తీసుకెళ్ళి వాడికి నేర్పించి తీసుకుని వస్తానని చెప్పాడు. ఆ కోరిక తీరకుండానే మరి ఈ విషయాలు హైమవతి గారు, ఈ విషయాలు సత్యబాబు అనేవాడే దానియేలు, ఈ మాటలు మరి ఇప్సిబా, మరి వాళ్ళ తాతగారి యొక్క కోరిక తప్పకుండా మీరు తీర్చి, మీరు కూడా సంఘాన్ని విడవకుండా కష్టమైన భారమైన దేవుని సందుకు వచ్చి, ఎందుకంటే దేవుని మాటల చేత మనకు ఆదరణ కలుగుతుంది. కనుక చాలా విషయాలు ఉన్నాయి. నా వెనుక సేవకులు ఉన్నారు, ఇలా కూర్చోబెట్టి నేను మాట్లాడటం నాకు మంచిది కాదు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ చిన్న మాటలు నేను ముగిస్తున్నాను. ఈ కుటుంబం కోసం అందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో మరి ఏర్లుపాడు ఆ ప్రాంతంలో దేవుని సేవ చేస్తున్నటువంటి దైవజనులు మరి కల్లి పాస్టర్ గారు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. దేవుని స్తోత్రం. పేరు పెట్టి పిలిచినవాడు వీడువాడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలిచినవాడు వీడువాడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపము. ఆశలన్నీ అడి ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా దయాళుడు, అందరూ పాడదాం. దయాళుడు, ఆయన కృప నిత్యముండును. ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నన్ను విడువడు. ఎవరు లేకపోయినా యేసు ఉంటే చాలు, లోకమంత విడనాడినా నన్ను విడువడు. శ్రమయు బాధ హింస అయినను, కరువు వస్త్రహీనతైనను, ఖడ్గ మరణమెదురో అయినను. శ్రమయు బాధ హింస అయినను, కరువు వస్త్రహీనతైనను,
ఖడ్గమరణమెదురో అయినను యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను. పేరు పెట్టి పిలచినవాడు విడువడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. పేరు పెట్టి పిలచినవాడు విడువడు ఎన్నడు, ఆశ తీర్చు దేవుడు ఆదరించును. ఆశలన్నీ ఆశాలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపము. ఆశలన్నీ ఆశలుగా మార్చునంత విపరీతముగా చేయునది నీ పాపము. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. యేసు పునరుద్ధానుడు, యేసు పునరుద్ధానుడు, మరణపు బలము ఓడిపోయెను, మరణపు బలము ఓడిపోయెను, మరణపు బలము ఓడిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలాసేపు నుంచి కూర్చున్నారు కాబట్టి మేమైతే కుర్చీలో కూర్చొని మాకు నడుము లాగదు, మీకు లాగితే ఒకసారి 5 నిమిషం, 1 నిమిషం లేచి నిలబడదాం, వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి 2-3 లేఖన భాగాలు చదువుకుని మనం దాన్ని ధ్యానం చేద్దాం పిల్లారా. మొట్టమొదటిగా యోబు గ్రంథం 13వ అధ్యాయము, యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపడుతును. దేవుని స్తోత్రం కలిగినాక ఆయన సన్నిధిని చెప్పండి నాతో, ఆయన సన్నిధిని నా ప్రవర్తన. ఎవరి సన్నిధిలో? మనుషుల దగ్గర కాదు. మన ప్రవర్తన ఎలాగ ఉంది, మనం ఎట్లాంటి వాళ్ళని దేవుడు చెప్పాలి. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని చెప్పండి, న్యాయమని రుజువుపడుతును. మంచిది. మరొక వాక్యం యోహాను సువార్త 6వ అధ్యాయం, పరిశుద్ధుడైన యోహాను సువార్త 6వ అధ్యాయం 53వ వచనం చదువుతాను. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. అంచెదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. ఆమేన్. మరొక అదే అధ్యాయం 11వ వచనం, 25వ వచనం చదువుతాం చూడండి. యోహాను సువార్త 11:25. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును ఒకసారి కొంచెం పై నుంచి 20 వచనం చదవండి ఒకసారి. 11:20 నుంచి. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన ఎదుర్కొని వెళ్ళిన గాని మార్త యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చనిపోడను, ఇప్పుడైనను నువ్వు దేవుని ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించినని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు చనిపోయిన నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంచెదినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసం ఉంచిన వాడు ప్రతివాడును
ఎన్నటికి చనిపోడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. అందరు తల ఉంచి చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరి యొక్క ఉదయకాల సమయంలో మేము అందరం కూడా ఈ యొక్క గృహం దగ్గర ఒక ప్రత్యేకమైన సందర్భంగా కూడి ఉన్నాం నాయన. అది మా ప్రియులు, నీ దాసులు, నీ బిడ్డలు నాయన జాన్సన్ గారిని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మరి ఆ బిడ్డని భూమి మీద పంపి నాయన ఆయనకంటూ భార్య, బిడ్డలు నాయన అనేక మంది సంతానం మీరు ఇచ్చారు. అంతకంటే గొప్పది ఈ భూమి మీద మనిషి బ్రతుకుండగానే తాను పొందుకోవాల్సింది ఒకటి ఉంది నాయన, అది నీ రక్షణ అయింది. అది కూడా ఈ కాలానికి సంబంధించిన వాక్య ప్రత్యక్షత అయ్యింది. అంత గొప్ప రక్షణ నా కుమారుడికి అనుగ్రహించి ఆ విశ్వాసంలో సాగుతూ అనేక మంది నడిపిస్తూ మరి సంఘములు ఎంతో మంచి పరిచారకులు ఉన్నారని మరి అనేక మంది సాక్ష్యం మేము విన్నాము నాయన. అంతకన్నా గొప్ప సాక్ష్యం అది ఎంతో విలువైంది. మరి అతను కలిగిన అదే సాక్ష్యాన్ని తన ఇంటి వారు కూడా తన కుమారుడు కలిగి ఉండాలని ప్రభా మరి బిడ్డలు ఆశిస్తూ ఉన్నారు. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నువ్వు దర్శిస్తే ఎవరైనా నీ సన్నిధికి వస్తారు నాయన. ఒక్కడిని నేను ఆకర్షిస్తేనే తప్ప ఎవడు నా ఎదుకు రాలేడన్నావు. మరి మేమందరం ఒక చిన్న మనవి నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభా. తప్పకుండా సత్యమేమని జ్ఞాపకం చేసుకోండి. తన జీవితంలో ఒక గొప్ప మార్పు దయచేయండి. తండ్రి యొక్క అడుగుజాలను నడుచుకునే కృపణ బిడ్డకు దయచేయండి నాయన. తప్పకుండా మరి ముఖ్యంగా భార్యని, విడనాడుల భార్యని హైమావతిని బలపరచండి, ధైర్యపరచండి, నీ వాక్యం చేత ఆదరించండి. ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరూ కూడా నాయన నీ వాక్యం ద్వారా అనేక విషయాలు తెలుసుకున్నట్లుగా మేము నీ యందు విశ్వాసం ద్వారా మాకు వచ్చే ప్రయోజనం ఏంటో, ఆ గొప్ప లాభం ఏంటో నీ వాక్య లేఖనం నుంచి కొద్దిసేపు నేను ధ్యానిస్తుండగా అల్పున అయోగ్యుని బలహీన బలపరిచి నాయన నన్ను మరుగు చేసి దేవ మీరే రంగం మీద దిగొచ్చి కొద్దిసేపు నీ పరిశుద్ధ ఆత్మిక వాతావరణం నుంచి ఒక చక్కని పరలోకము మహిమని అనుభవించాలి ఆయన. ఆ స్థలంలో మేము ఉంచబడాలి ప్రభువా. ఆ సన్నిధి మాకు తాకబడాలి. ప్రతి శత్రువు ఆటంకం ఏసునామలు బంధిస్తూ మరి ఇక్కడ ఉన్న సంఘ కాపని బట్టి సాగులందరిని బట్టి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సఖీ సార్ కొంచెం చదువుకుని కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి వేదిక మీద దైవ సేవకులు అందరిని బట్టి మరి అందరికీ ప్రత్యేకమైన ఉన్నారు. అలాగే మరి స్థానిక సంఘాపర్ గారి త్రిపబ్రహ్మ గారికి తెల్లని మల్లెపూలు లాంటి పళ్ళు కలిగిన సేవకులు మరి ఇప్పుడు దాకా నేను చూడలేదు, వారు ఆయన దాకా నాకు తెలీదు. అదే చిరునవ్వు అదండి. మరి ఆయన కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని స్తోత్రం కలిగినాక అలాగే కూడా వచ్చిన మీ అందరికీ వందనాలు. మంచిది పిల్లారా. మరి మన అందరూ ఒక ప్రత్యేకమైన సందర్భంలో కూర్చున్న సందర్భం ఏదైనా కూడా మరి సందర్భం ఏదంటే ఇది మరణ సంబంధమైన కార్యం. బైబిల్ గ్రంథంలో పుట్టినరోజు కంటే, పెళ్లి రోజు కంటే, ఇంకా ఉన్నతమైన గొప్ప గొప్ప కార్యాల కంటే మరణం గూర్చే చాలా ఎక్కువ విషయాలు రాశాడు. ఎందుకంటే మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత నరుని ఆయుష్ పరిమితి కలదన్నాడు యోబు. పరిమితి కలది. స్త్రీ గర్భం నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా తన ఆయుష్ని పరిమితి పెట్టాడు. కొద్ది కాలం. ఆ లిమిటెడ్ అన్లిమిటెడ్ అన్నాడు. అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్, పరిమితి కలది. దేవుడు ఎంతవరకు ఈ భూమి మీద ఉండటానికి దేవుడు పరిమితిని అనుమతించాడో కరెక్ట్గా నీ టైం అయినప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడి నుంచి వచ్చాం అక్కడికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయే తీసుకెళ్లే వాహనమే మరణం. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తీసుకెళ్లే ట్రాన్స్పోర్ట్ ఏదంటే మరణం ఒక్కటే. ఏ మనిషి అయినా సరే ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళాలంటే వేరే ఏ వాహనం లేదు. నో ప్లేన్, నో ర్యాకెట్, నో స్కైలాబ్, ఏది ఉండదు అక్కడ. ఒక్క మరణం ఒక్కటే మనల్ని అవతల గడ్డి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక మరణించే ముందు మనకి ఏదో రోగం రావాలి కదా. ఏ రోగం రాకుండా మరణం అనేది రాదు. కాబట్టి ఆయన తిరిగితే చనిపోయినా, పండుకుని చనిపోయినా, అన్నం తింటా చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, ఎక్కడ చనిపోయినా కానీ మరణం ఒక్కటే మనల్ని అవతల గడ్డి తీసుకెళ్తుంది. దేవుని స్తోత్రం కలిగినాక మరి జాన్సన్ గారు చక్కని ఇంత గొప్ప సాక్షి సమూహం అన్నాడు చూడండి. మరి సంఘ కాపరి ఆయన కోసం మంచి సాక్ష్యం ఇచ్చాడు. సంఘం ఆయన కోసం మంచి సాక్ష్యం ఇచ్చింది. స్నేహితులు ఆయన కోసం మంచి సాక్ష్యం ఇచ్చారు. ఎంత కోట్లు సంపాదించాడు అనేది కాదు కానీ ప్రసంగి అన్నాడు ఒక మంచి పేరు, సుగంధ తైలము కంటే ఒక మంచి పేరు. సుగంధ తైలాలు ఎవరు వాడతారంటే కొయ్యటెళ్ళిన ఒకళ్ళు కాదు. అంటే డబ్బులు ఉన్నవాళ్ళు, సుఖపడేవాళ్ళు అందరూ చక్కగా బయటికి వెళ్ళేటప్పుడు చక్కని
సుగంధ తైలాలు అందరూ ఆ తైలం మనల్ని ఇతరుల్ని మన తట్టు ఆకర్షింపజేస్తుంది ఒకటి, రెండోది మన మురుక్కంపు ఎవరికి రాకుండా చేస్తుంది. అది సుగంధ తైలంలో ఉన్నట్టు గొప్పతనం. కాబట్టి ఈ సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఈ భూమి మీద ఒక మనిషి మంచి పేరు సంపాదించుకోవాలంటే ఈ భూమి మీద మంచోడు ఎవడూ లేడు. యేసు ఒక్కడే మంచోడు, ఆయన ఒక్కడే నీతిమంతుడు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఆయన ప్రవక్తలే కానివ్వండి, మోషే కానివ్వండి, ఏలియా కానివ్వండి, ఇంకా దావీదు కానివ్వండి, ఎవరు నీతిమంతుడు? పుట్టుకతోనే ఎవరు నీతిమంతులు కాదు. అబ్రహాం కూడా నీతిమంతుడు కాదు, ఆయన కూడా అన్యుడే, ఆయన కూడా విగ్రహారాధికుడే. సో వీళ్ళందరూ కూడా ఎవ్వరు నీతిమంతులు కాదు. ఆదామవ్వలు పాపము చేసిన తర్వాత ఈ భూమి మీదకి పుట్టిన మనం అందరం పాపులు. అది జన్మ పాపమా కర్మ పాపమా ఏదో మొత్తం మీద పాపే. ఎందుకంటే పాపం చేసిన తర్వాత పుట్టాం కాబట్టి మన అందరము పాపులమైన. దానికోసం ఒకటి పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి ఎప్పుడు అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, ఎప్పుడు అతను విశ్వాసుల తండ్రిగా మార్చబడ్డాడంటే ఒక్కటే, ఆయన యేసులో జన్మించాడు. యేసును నీతిమంతుడైన దేవుని వెంబడించాడు, అందుకే అతను నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సో ఎవరో మంచోళ్ళు లేరు. ఇప్పుడు మనం మంచివాడు ఒక్కడే. దేవుని వెంబడిస్తేనే మన మర్యాద, మన నీతి, మన యథార్థత అంతా కూడా ఆయనతోనే ఉండిపోయారు. మనమందరం ఒకప్పుడు పాపులు, దుర్మార్గులు. ఈవెన్ అపోస్తులైన పౌలు కూడా అన్నాడు, పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను. అసలు నేను అపోస్తులుగా ఎంచబట్టానికి నా దగ్గర ఏమాత్రం యోగ్యత లేదు. మనం అంటాం, చాలామంది అంటే వాక్యం తెలియని వాళ్ళు, బైబిల్ తెలియని వాళ్ళు ఏమంటారు, చిన్నప్పటి నుంచి నేను తప్పు చేయలేదండి, నేను ఒకరిని చెడపలేదు, ఒకరి సొమ్ము దోసుకోలేదు, నేను వ్యభిచారం చేయలేదు, తాగుడు తాగలేదు, మందు తాగలేదు, ఇంకా ఈయన ఏం చేయలేదు. ఈ నాలో ఉన్నాయి. నేను కూడా ఉన్నాను. నేను మందు తాగడం తెలీదు, ఒకరిని చెడపడం తెలీదు, కాలేజీలో ఉన్నప్పుడు ఏ అమ్మాయిలకు లైన్ వేయడం తెలీదు. అవన్నీ మంచిగా నేను అనుకున్నాను, మంచిగా ఉన్నాను. నేను తెలుసు మా చెల్లికి 10th క్లాస్లో కూడా చాలా చక్కగా ఉండేవాడిని. అయినా నేను కూడా పచ్చి పాపిని, ఎండిపోయిన పాప కూడా కాదు, ఖచ్చితంగా పాపినంతే. నువ్వు ఎవ్వరి జోలు తీగిపోయినా, నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, యు ఆర్ ఏ సిన్నర్. నువ్వు ఖచ్చితంగా పాపివి. సో ఈ దాన ధర్మాలు, పుణ్యకార్యాలు, ఇవన్నీ గొప్ప కార్యాలు చేసి ట్రస్టులకి మన ఆస్తి అంతా రాసిచ్చిన, మనం ఎంతో గొప్పవాళ్ళని చెప్పుకున్నా, నీ గొప్పతనం, నీ తెలివితేటలు నిన్ను దేవుని దగ్గరికి చేర్చలేవు. దేవుని దగ్గరికి చేర్చే ఒక్కటే ఒక్క మార్గం ఉంది. నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. ఇక నమ్మని వానికి శిక్ష విధించబడింది. దట్ ఈజ్ ఎనఫ్. దేవుని స్తోత్రం కలిగినాక. సరే, మంచిది పిల్లారా, మీరు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి టైం అయితే భోజనాలు పెట్టేస్తారు కదా. సరే, 3 గంటలు చెప్తాను, పర్లేదా? అంత ఉండలేండి. పైన 7గా ఉంది, మా యొక్క ఫ్యాన్ ఉంది, మీకు ఎక్కడెక్కడ. సరే, ఏదేమైనా సరే దేవుడు నడిపించే కొద్ది సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి మనం బతుకున్న, మనం ఇంతకు ముందు పాస్టర్ గారు చెప్పారు, జాన్సన్ గారు అసలు ఏమి వింటానికి లేదు, ఫుల్ రెస్ట్లో ఉంటాడు ఆయన. ఆమేన్. చూస్తాడు ఇక్కడ ఏం జరుగుతుందో. చూస్తాడంటారా? నమ్ముతున్నారు? హైమావతి గారు ఎక్కడ కూర్చున్నాడు, చూస్తాడంటారా? నాకు హైమావతి గారు నాకు 10 సంవత్సరాల నుంచి అబ్రహం గారి దగ్గరికి వచ్చిన కాడి నుంచి మొట్టమొదటిగా బాగా పరిచయం, చక్క చిరునవ్వుతో పలకరించేది ఎవరంటే హైమావతి గారు. పేరు కూడా అది ఇనప కంఠంతో రాయబడింది అన్నట్టు. చిలుకూరు మాదేపండు సంఘంలో బాగా పేరు గుర్తుండి పేరు ఎవరిదంటే ఒక్కది హైమావతి గారిది. సరే, ఆయన పెద్దగా ఎక్కువ మాట్లాడేవాడు కాదు, సైలెంట్లో ఎక్కువ పనిచేసేవాడు. అది ఆయన మాటలు తక్కువ, పని ఎక్కువ. కొంతమంది డబ్బాలే అవుతారు, భలే తప్పించుకుంటారు, అసలు పని చేయరాళ్ళు. చర్చిలో చాలా డ్రామాలు ఆడతారు వాళ్ళు. తేనె కారిపోద్ది మాటల్లో. హల్లెలూయా. ఇక్కడ మీరు అలా ఎవరు లేరనుకుంటున్నాను నేను. తేనె కారిపోద్ది కానీ చిన్న పని కూడా చేయరు. కొంతమంది సైలెంట్గా ఉంటారు, వాళ్ళ చక్కని వాళ్ళ పనులు చేసుకుంటూ పోతారు. దేవుని స్తోత్రం కలిగినాక. మంచి విప్పులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో కొద్దిసేపు దేవుని మాటలు విందాం. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉంటే మనం చదువుకున్న వాక్యం నుంచి దేవుడు కొన్ని విషయాలు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏదో ఒక సందర్భాన్ని మనము కూడా ఒక రోజు నిద్రించాలని, నిజంగానే మనం నిద్రించిన మనము సిద్ధపడి అక్కడికి వెళ్ళేటువంటి స్థాయిలో మనం
ఉన్నామా లేదా? దేవునికి స్తోత్రకంగా. జాన్సన్ గారి దగ్గర ఇంకోటి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన ఎవరిని బాధ పెట్టలేదు. ఒక సంఘ కాపరి, ఒక విశ్వాసి కోసం అంతకన్నా గొప్ప సాక్ష్యం ఏమక్కర్లేదండి. ఒక కుటుంబ వ్యవస్థలో ఒక భర్త కోసం భార్య, ఈ కాల ప్రవక్త విలియం బ్రాన్హమ్ అంటాడు, నీ కోసం బయట వాళ్ళు ఎన్నో సొలికవులు చెప్పొచ్చు. అది మనం డబ్బు ఇచ్చినప్పుడు అప్పుడున్నప్పుడు అప్పిచ్చేస్తాడు, లేకపోతే మనకి ఏదైనా కావాలితే సహాయం చేస్తాడు, నెత్తలట్టు కొత్తాడు, పీతలట్టు కొత్తాడు, చేపలట్టు కొత్తాడు, ఇవన్నీ ఎన్నో మాటలు చెప్పొచ్చు. కానీ దానికంటే ఒక మంచి సాక్ష్యం ఎదురంటే గృహములో తన భార్య తన కోసం సాక్ష్యం ఇవ్వాలి. మై హస్బెండ్ ఈజ్ వెరీ, చాలా మంచివాడు, ఆయన తన పెళ్లిలో చేసిన ప్రమాణాల ప్రకారం నన్ను చూసుకుంటాడు, నా కుటుంబాన్ని చూసుకుంటాడు. ఆయన ఒక భార్య భర్త కోసం ఇచ్చే సాక్ష్యం కంటే గొప్పది ఏదో ఉండదు. అలాగే ఒక భర్త కూడా తన భార్య కోసం అట్లాంటి సాక్ష్యం ఇవ్వాలి. అట్లాంటి వారిని గౌరవించవచ్చు అన్నాడు ద రెస్పెక్ట్స్ అనే వర్తమానంలో. ప్రవక్త గౌరవములనే వర్తమానంలో చాలా మందికి భర్త అంటే గౌరవం ఉండదు అంటారు, కొంతమంది భార్య అంటే గౌరవం ఉండదు. భర్త గౌరవించే ఒక జీవితం నీ దగ్గర ఉందా? భార్యను ప్రేమించే ఒక జీవితం భార్య దగ్గర ఉందా? భర్తను గౌరవించే జీవితం భర్త దగ్గర ఉందా? అట్లాంటి జీవితాలు కలిగిన వారు మనం ఖచ్చితంగానే గౌరవించకపోతే దేవుని శాపగ్రస్తులు అవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అట్లాంటి జీవితం లేకుండా నన్ను గౌరవించి నేను ప్రేమిస్తున్నానంటే పిల్లరా, అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మనం పెళ్లిలో చేసిన ప్రమాణాలకి ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి. నిన్ను ప్రేమించి, గౌరవించి, నిన్ను ఆదరించి, నిన్ను పోషించి, కష్టముల్లో, బాధల్లో, వ్యాధుల్లో నీతోనే ఉంటాను, నిన్ను ఎక్కడికి మీ అమ్మోళ్ళ ఇంటికి పంపించను. దేవుని స్తోత్రం. చూసారా, చేసిన ప్రమాణాలు మనకు ఉంటామా? ఉండరు. ఈనాడు అట్లాంటి కుటుంబాలు చాలా లేవు. సంసారాల్లో గొడవలు వచ్చేది కారణం ఇదే. భార్య భర్తకి ఏదైనా బాగోపోతే వీరికి అన్ని నొక్కులు నొక్కించుకుంటాడు, అన్ని ఒత్తులు ఒత్తించుకుంటాడు. ఏంటి ఏం కావాలేదా, చచ్చిపోతుంది, చంపేద్దాం నన్ను అంటాడు. అంటే నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే పెద్దోడు ఫోన్ చేయి, చిన్నోడు ఫోన్ చేయి, నన్ను అర్జెంట్గా తీసిపో అంటాడు. ఈవిడికి ఏదంటే రోగమా, ఇంటికాడ కూర్చొని తిన్నావు కదా, సత్తన్నావు కదా అని అసలు భార్య బాధను కొంచెం కూడా అర్థం చేసుకోలేని ప్రబుద్ధులు సైలెంట్గా ఉన్నారేంటి? దేవుని స్తోత్రకంగా. హల్లెలూయా. సో మెనీ అనేక కుటుంబాల్లో సమస్యలు ఇదే. కానీ ఒక మంచి సాక్ష్యం, దేవుని స్తోత్రకంగా, ఖచ్చితంగా మనం ఎక్కడే పేపర్ దిద్దేసి మార్కులు వేసేయచ్చు, ఆయన నిశ్చితంలో ఉంటాడని. దేవుని ఎవరి మహిమ కలుగుగా. హల్లెలూయా. కానీ మరణాల్లో మంచి మరణం, చెడ్డ మరణం అనేది లేదు. వయసు, కులము, మతము, రంగు, ఏ భేదము మరణానికి ఉండదండి. దేవుని ఎవరి మహిమ కలుగుగాక. ఆడు మారు మనసు పొందకుండా ఎంత మంచి మరణం పొందినా, అదే మంచి మరణం. అమ్మ ఇలా వెళ్ళాడమ్మా, ఇప్పుడే మా ఇంటికి టీ తాగి వెళ్ళాడమ్మా, ఇంటికి వెళ్ళి పడుకున్నాడా, ఇప్పుడు ఏంటమ్మా ఎంత మంచిది, ఆడు ఇంకా మారు మనసు పొందలేదు. హల్లెలూయా. యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించి కారు మీద వెళ్తే యాక్సిడెంట్లో చచ్చిపోయినా సరే అతని మంచి మరణం ఎదురండి. దేవునికి స్తోత్రం. మీరు మంచి మరణాల కోసం మాట్లాడితే అపోస్తులు తీసుకోండి, మీరు శిష్యులను తీసుకోండి. ఆనాడు అపోస్తులు మొదటి సంఘకాలంలో చూడండి, వాళ్ళ ప్రియులారా, ఒక్క శిష్యుడు కూడా సరైన మరణించలేదు. వాళ్ళ పిల్లలు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే, వాళ్ళ భార్యలు చక్కని యవనస్తురాలు వాళ్ళ ప్రియులారా. అట్లాంటి టైంలో క్రీస్తు కొరకు హతసాక్షులు అయ్యారు. అపోస్తులైన పౌలు తన శిరస్సుని ఒక బలి పశువుగా నరికారైంది. వెళ్ళి నరికించుకోవడానికి అస్సలు ఏమాత్రం సందేహించలేదంట. నరకండి అన్నాడంటే పెట్టి. దేవునికి స్తోత్రకరంగా. బాప్తిస్మిచ్చి యోహాను, దేవునికి స్తోత్రకరంగా, బాప్తిస్మిచ్చి యోహాను ఒక చిన్న ప్రసంగం చేశాడు ఫరో ఇంటి దగ్గర. ఫరో పుట్టినరోజు సందర్భంగా ఒక చిన్న ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం చేశాడంటే, ఏలి ఆత్మ కలిగిన వాడు ఒక్కసారి అన్నాడు, పాస్టర్ గారికి వందనాలు, పౌరవ గారికి వందనాలు, ప్రధానమంత్రి గారికి వందనాలు, పెదరాణి గారికి వందనాలు, చిన్నరాణి గారికి వందనాలు, ఇవన్నీ చెప్పలేదు. సొల్లుకోవాలన్నీ ఎక్కడమే ఎక్కడంతే. పైగా పాస్టర్ డ్రెస్ లేదు, బైబిల్ లేదు చేతిలో, ధర్మశాస్త్రం లేదు, ఒకటే ఉంది గొట్టలే. పాస్టర్ గారు గొట్టలు ఇచ్చుకుని కొట్టాడంటే మొత్తమే ఏమిచ్చుకొచ్చాడు, గొట్టలు వేసుకొచ్చాడు. ప్రధానమంత్రి గారు పుట్టినరోజు కదా, అందరిని పిలవమన్నారు కదా,
అందరు పాస్టర్లు పిలిచారు, యోహాన్ గారు, కరుణ గారు, మొత్తం ఇక్కడ ఉన్న సేవకులు అందరినీ. మీకు మైకిస్తే దంచేతారు కదా. కాబట్టి ప్రధానమంత్రి గారు పుట్టినరోజు కదా, మామూలు కదా కాదు. అందరు రమ్మంటే ఆడెవడో మరి యోహాన్ అన్న కూడా వచ్చాడు ఈ మధ్య, ఆడు ప్రసంగం కొంచెం హార్డ్గా ఉంటుందండి. ఫోన్లే ఆడు కూడా పాస్టర్ గారు రమ్మని అన్నాడు. సరే రావటమే, అందరూ చక్కని కళ్ళజోళ్ళు మంచి మంచి డ్రెస్సులు వేసి కూర్చున్నారు. ఈయనేమో తోలు దట్టి కట్టుకుని వచ్చాను స్టేజ్ ఎక్కి జాన్సన్ గారి కుటుంబానికి వందనాలు, అబ్రహం గారి కుటుంబానికి వందనాలు ఇవన్నీ చెప్పలా. అడుగు మనిషి అడుగులోంచి వచ్చాడు కదా, 21 సంవత్సరం అడుగులో ఉన్నాడు. ఇక్కడ చూశాడు ప్రధానమంత్రి గారు అలా కూర్చున్నాడు, పక్కనే భార్య కూర్చుంటే గొడవేముంది? భార్య కాదు, ఉంచుకున్నది కూర్చుంది. మంత్రులు కదా, అధికారంలో ఉన్నవాడు ఏ తప్పు చేసినా కప్పడిపోద్ది. అధికారంలో ఉన్నవాళ్ళు ఏ తప్పులు చేసినా కప్పడిపోద్ది. ఈనాడు రాజకీయ నాయకులు అందరూ అంతే కదండి, ఆడే కూర్చుని మండలు చేయిస్తారు, ఆడే ఇంకొకరు లేపించేస్తారు. ఫార్చునర్ కార్లు వెళ్తాడు ఏం తెలియనట్టు. మొత్తం దేశంలో మండలు జరిగేది ఎవరి ద్వారా అంటే రాజకీయ నాయకుల ద్వారానే. వాళ్ళు చేసిన ఏ ఒక్క తప్పు బయటికి రాదు, చాలా చక్కగా జ్ఞానంగా మెయింటైన్ చేస్తారు. సరే ఈయన గారు భార్య ఉండగా ఇంకో దాన్ని పెట్టుకున్నాడు, తమ్ముడు, అది కూడా సొంత తమ్ముడు భార్యని. సో అక్కడ పని చేసేది, అక్కడ వచ్చిన పాస్టర్లు అందరూ, మిగతా పాస్టర్లు అందరూ బుడబొక్కలోళ్ళు. బుడబొక్కలు అంటే ముందు ప్రధానమంత్రి గారినే బుడబొక్కలు ఇది వరకు తెల్లగట్లు వచ్చారు కదా, అప్పుడు అంగారు మీ కుటుంబం బుడబొక్కలు అంటే అడుగుతామంటే, అలాగే నాడు పాస్టర్లు అందరూ కూడా బాగా కానుకలు ఇచ్చిన వాళ్ళని, బాగా ఇది చేసిన వాళ్ళని అలాగే అంటుంటే అన్నాడు ప్రధానమంత్రి. ఫరో ఈయన బుడబొక్కల పాస్టర్ కాదు. చూశాడు అందరు సంఘం అందరూ చూశాడు, ఎక్కడమే ఇంకా ఏ అధ్యాయం చదవలా. ఏమన్నాడంటే, ఏ రోజు రాజా నువ్వు నీ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు, నువ్వు ఒక ప్రధానమంత్రి అయ్యింది, దేశంలో ఏదన్నా ఇట్లాంటి అన్యాయం జరిగితే న్యాయం తీర్చవలసింది నువ్వే, తప్పు చేస్తున్నావు, ఖబర్దార్ అన్నాడంతే. ప్రవక్తలు ఇప్పుడు ఎవరికి భయపడ్డు. దేవుని ఆత్మ కలిగిన వాడు, రోషం కలిగిన ఏలి ఆత్మ కలిగిన వాడు ఒక్కసారి చెప్పాడంతే, పక్కన కూర్చుంది రాణి అస్సమని లేచిపోయింది అంతే. అసలు ఇటువంటి వాళ్ళ ప్రసంగానికి ఎవరు రమ్మన్నాడు? సరే ఏ రోజుకి తెలుసు కొంచెం వాక్యం కరెక్ట్గానే చెప్పాడని మనసులో మగవాళ్ళు కొంచెం ఏదైనా తప్పని తెలిసినప్పుడు మనసులో కొంచెం ఉంటారు, బాధపడతారు, కానీ కసుమని మీకు లేక బుస్సుమని లేచిపోరు. మీ తప్పులు బయటపడినంత వరకు మీరు పైకి రెంకలేసేస్తారు. మగోడు చిన్న తప్పు చేసాడంటే అసలు మిమ్మల్ని కాలు దువ్వేస్తారు, మీరు దున్నపోతలేక ఇంటి ఈ దెబ్బలాడుకున్నప్పుడు దులుతాడు అలాగా. కానీ మీలో ఒక చిన్న తప్పు బయటకు తెలిసింది అన్నప్పుడు ఎవరు చెప్పింది నీకు, ఎవరు చెప్పాడు, బొకాయించేస్తారు కూడా. అసలైనడు బాగానే ఉన్నాడు, ఉంచుకున్న దానికి కోపం వచ్చేసి కస్సులు లేచిపోయి, రాజా నువ్వెవరివి, నీవే హోదాలో ఉన్నావు, ఏం చేస్తుంది ఇక్కడ, ఏం జరుగుతుంది, సైనికులారా ఏం చేస్తున్నారు, ఒక ప్రధానమంత్రిని నిందిస్తుంటే ఏం చేస్తున్నారు మీరు అని అన్నది అంతే. ఒక్క దెబ్బకి టక్కమని వచ్చేసారు సైనికులు, మంత్రి గారు కదా ఆయన, సైనికులు టక్కమని వచ్చారు, పట్టుకున్నారు, తీసుకెళ్ళి జైల్లో పడేశారు వాక్యం కోసం. రౌడీ కాదు ఆయన, దొంగ కాదు ఆయన, మోసగాడు కాదు, నరహంతకుడు కాదు, వాస్తవం చెప్పే వాక్యం చెప్పిన ప్రవక్త. దెబ్బకి లోపలేసేస్తారు. లోపలేసిన తర్వాత ఈమెకి నిద్రహతలు ఇంటికాడ కూడా పుట్టినరోజు గిట్టినరోజు దెబ్బకి ఎగిరిపోయింది, సంతోషం అంతా పోయింది. తరువాత ఒక రోజు చూస్తుంది, ఏం చేయాలి ఇతన్ని, అయ్యో ఇతను ఎప్పటికైనా మళ్ళీ ఎవడొకటి బెయిలెట్టి ఎవడొకటి ఫోన్ చేసి బయటికి వచ్చేస్తాడు, వచ్చి మళ్ళీ విడిచిపెట్టాడు, సినరాణి గారి కోసం ఎక్కువ చెప్తాడు. కాబట్టి ఏం చేయాలి మంచి ప్లాన్ చేసింది. ఆడోళ్ళు ప్లాన్ చేశారంటే ఎవరైనా సరే, యెజబెల్ ప్లాన్ చేసింది దెబ్బకి. నాబోతు విషయంలో అహాబు రాజు పోన్లాన్ని వదిలేశాడు, పొలం అమ్మడు ఇవ్వట్లేదనని. కానీ యెజబెల్ ప్లాన్ చేసింది చూసారా, ఆ ప్లాన్ చేస్తే దెబ్బకి సాయంత్రం లేచిపోయాడు అంతే. డీజీపీ డిఐజీని మొత్తం లాయర్లు అందరిని, జడ్జిని అందరిని నోరు కట్టేసింది, వాళ్ళు లేపేయాలి అన్నదంతే.
లేపేసింది. ఒక ఆడాము తెలుసుకుందంటే దెబ్బకు అయిపోతున్నట్టే. కాబట్టి ఏం చేసుకుంది, ఇలాగ అంటున్నాడు, రేపు జైల్లోంచి వచ్చినా సరే ఇదే ప్రసంగం చేస్తాడు వాడు. ఎక్కడైనా సరే ప్రసంగంలో పెట్టాడంటే ఇదే మాట్లాడతాడు. నాకు అర్జెంటుగా లేచిపోవాలి, తల తీసేలాడిది అని చెప్పింది. ఆ జన్మదిన రోజుని ఒక చక్కని పార్టీ మరలా ఏర్పాటు చేసింది. హల్లెలూయా. ఆ పార్టీలో ఆ కూతురుతో డ్యాన్స్ వేయించింది. ఆ డ్యాన్స్ కాడు తన్మయుడయ్యాడు. ఏం కావాలో కోరుకు అని చెప్పాడు. నీకోసం రాజ్యంలో సగమైన ఇచ్చేస్తానన్నాడు. ఏం అక్కర్లా, ఏం కాదు, చిన్నది కదా పాపం, డ్యాన్స్ చేస్తున్నా, దానికి ఏం తెలీదు. మమ్మీ దగ్గరికి వెళ్ళి అడుగు వస్తాను, మమ్మీ ఏం చేయమంటారు, డాడీ రాజ్యంలో చక్కెర రాసే, రాజ్యం సంగతి నీకెందుకే, ఆడు తలకాయ తీసేమని చెప్పాను. జైల్లో ఉన్నవాడు తల కావాలి నాకు. డాడీ మమ్మీ అంటుంది నాకు తల కావాలన్నది. అయ్యో తల్లి, నీకు చిన్నపిల్ల, నీకు తల, పాస్టర్ గారి తలకాయ నువ్వేం చేసుకుంటావు, ఎవడు చెప్పాడు నీకండి, అమ్మ చెప్పింది. అప్పుడు వెంటనే ఇది అంది, ఆడిన మాట తప్పరు కదా రాజుగారు అందంతే. ఆ ఆడదాని కోసం ఒక నిజమైన అభిషేకం కలిగిన వాడిని తలలేపించేశాడు. సో ఇది మంచి మరణం అంటారా? మంచి మరణమేనా అంటారా? వాక్యం కోసం హతసాక్షి అయినాడు వాడు. దేవునికి స్తోత్రం కలిగినాక క్రీస్తులో ఉండగా మనకి ఎట్లాంటి శ్రమలు వచ్చినా లోకం ఏమనుకుంటున్నానికి నీ జీవితం నీకు తెలవాలా. నువ్వు దేవుళ్ళు నువ్వేమై ఉన్నావో నీకు అర్థమైతే లోకమంతా ఏకమని నేను ఏం చేయలేదు. ఒక్క శిరస తీసేశాడు. ఆయన తీసిన మరుక్షణమే అవతల గట్టులో ఉన్నాడు ఆయన. ఆనాడు ఆ అపోస్తల కార్యంలో పిల్లల విశ్వాస వీరుల యొక్క జాబితా పౌలు గారు రాస్తూ హెబ్రీ రాసిన పత్రికలు 11వ అధ్యాయంలో చెప్తాడు. ఆ రోజు వాళ్ళ యొక్క హతసాక్షులు ఎలా చనిపోయారు, చనిపోయిన భార్యలు ఏం చేశారు తెలుసా? 33వ వచనం ఒకసారి చూడండి. అపోస్తల కార్యం 11. వారు విశ్వాసం ద్వారా బై ఫెయిత్ రాజ్యములు జయించిరి, నీతి కార్యాలు చేసిరి, వాగ్దానములు పొందిరి, సింహాల నోలను మూసిరి, అగ్ని బలాన్ని చల్లార్చిరి, ఖడ్గదారాలు తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడ్డారు, యుద్ధములో పరాక్రమశాలై అన్యుల సేనలను పారదోలి. స్త్రీలు చూడండి, స్త్రీలారు చూడండి, హైమావతి గారు చూడండి. ఇక్కడ మీ భర్తలు ఒకవేళ మీరు రక్షణలో ఉండగా మీ భర్తలు పోయినా, మీ భార్యలు పోయినా, వాక్యంలో ఉండి మీకు పోయినా, ఆనాడు మొదటి సంఘకాలంలో ఉన్న స్త్రీలు ఏం చేశారు చూడండి. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి. కొందరైతే అతి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం పొందగోరి విడుదల పొందనలొక యాతన పెట్టబడిరి. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడ్డారు, శోధించబడి ఖడ్గము చేత చంపబడిరి. చూసారా, ఇట్టి వారికి పరలోక రాజ్యం దొరకకుండా ఉంటుంది అంటున్నాడు ఆఖరిని. చప్పలు కొడదాం పిల్లలు ఒకసారి. హల్లెలూయా. మీ ప్రార్థనకు వచ్చిన మొరని మా ఆయన ఇలాగ అయిపోయాడు, అలాగనలేదు. మీ ప్రార్థనకు వచ్చినాక మేము ఇలాగ అయిపోయాం. దేవుని సన్నిధికి వచ్చి చెడిపోయాడు ఎవరున్నాడు? ఆయన సన్నిధికి రాకుండా బాగుపడేవాడు ఎవరున్నాడు? ఎప్పుడు దేవుని సన్నిధిలో నీకు నష్టం జరిగినా, కీడు జరిగినా, ఎన్నడూ నీ నోటంట దేవుడు నాకు అన్యాయం చేశాడనే మాట ఒక నిజ క్రైస్తవుడు నోట్లోంచి రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మంచిది పిల్లారా. మరి జాన్సన్ గారు అవతల గట్లో ఉన్నాడు, నమ్ముతున్నారా? ఒకరోజు కలుసుకుంటామంటారా? పునరుద్ధానం జరిగిన వెంటనే మా పాస్టర్ గారు ఎక్కడున్నారు, మా సంఘం ఎక్కడున్నాడు వచ్చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నన్ను కూడా కలుతాడా? ఇక్కడ కరుణాకరం కలుతాడంటారా? యోహాన్ గారు నేను కలలేపోయినాడు, కలుసుకుందాను అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇంకా అక్కడ కలుసుకుంటే విడిపోవడం ఉండదండి. మన ప్రవక్తనాడు అసలు ఇంకా అక్కడ కలుసుకున్నాక అయ్యో వెళ్ళిపోతున్నామా అనే బాధ ఉండదు. ఇంకెక్కడికి వెళ్ళే అవకాశం లేదు ఇంకా అక్కడ. దేవునికి స్తోత్రం కలుగుగాక. చదువుకున్న వాక్య భాగం నుంచి పిల్లరా, నేను యోబు గారు అన్న మాటలు, తర్వాత యోహాను రాసిన సువార్తలో, ఇక్కడ మనం చదువుకున్న 11వ అధ్యాయంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి భూమి మీదకి శరీరధారిగా వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, అక్కడ ఒక కుటుంబం ఉంది. మరియా మార్తల కుటుంబం మనకు బాగా తెలుసు.
ఆ తమ్ముడు లాజరు, మరియా మార్తలు ఇద్దరు పెద్దోళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇద్దరు, తమ్ముడు లాజరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు వీళ్ళ ముగ్గురికి. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు. వీళ్ళ కుటుంబ ఆదరణ ఏమీ లేదు, పోషణ ఏమీ లేదు. అయితే చాలా జాగ్రత్తగా అంటున్నారు అందరూ. అయితే ఆ కాలంలో ఉన్న యెరూషలేము మందిరంలో వీళ్ళు చక్కని పరిచర్య చేసేవారండి. చెప్పకూడదండి. పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఏంటి చూడండి పిల్లలు ఒకసారి. నువ్వు కానుకలు ఇచ్చేదానికంటే, నువ్వు చర్చిలో ఫ్యాన్లు వేయించేదానికంటే, నువ్వు పాలరా వేయించేదానికంటే పరిచర్యలో ఉన్న ఆశీర్వాదం ఎంత గొప్పది ఈరోజు మీతో పంచుకొని ఆశపడుతున్నాను. సంఘము చాలామంది పరిచర్య చేయడానికి ఇష్టపడరు, కానీ పరిచర్యలో ఉండే ఆశీర్వాదము ఇన్సెల్ఫ్ మై నేను కూడా చిన్నప్పటి నుంచి కూడా పిల్లరా దేవుని మందిరంలో దేవుని కోసం ఏదైనా చేయాలంటే నాకు ఎంతో ఆసక్తి. దేవునికి స్తోత్రం కలిగినాక. చూడండి, వీళ్ళ ముగ్గురికి తల్లిదండ్రులు లేరు, అమ్మ నాన్న లేరు. మందిరంలోకి వచ్చి మరియా మార్తమ్మ వీళ్ళు లేస్ వర్క్ చేసేవారట. ఏ వరకు? లేస్ వర్క్ చేసేవారు. మందిరములో చక్కని కర్టెన్స్ డిజైన్ వీళ్ళు కుట్టి ఆ పని చేసేవారంట. అలా చేసినందుకు పాపం వీళ్ళ తల్లిదండ్రులు లేరు కదని చెప్పి మందిరములోనే కొంత సొమ్ము తీసి వాళ్ళకి ఇచ్చేవారు. నెక్స్ట్ లాజర్ ఏం చేసేవాడంటే, లాజర్ది దస్తూరి చాలా బాగుండేదంట, రైటింగ్ చాలా బాగుండేదంట. ఆ రోజుల్లో మనకి ఇట్లాంటి కాగితం మీద రాసిన బైబిల్ లేవు. ధర్మశాస్త్రం అంతా కూడా జంతువుల చర్మాల మీద రాసేవారు. వింటున్నారా? జంతువుల చర్మాల మీద రాసేవారు, చుట్టలుగా ఉండేవి, అది చుట్టి దాన్ని పెట్టేవారు అనమాట. లాజర్ రైటింగ్ చాలా బాగుండేదంట. లాజర్కి ఆ పనప్పు చెప్పారంట, దేవుని వాక్యాన్ని చర్మాల మీద రాయటం. సో దానికి కూడా కొంత సొమ్మిస్తే ఆమేన్. చక్కగా ఆ దేవుని పరిచర్య చేస్తూ, మందిరములో పరిచర్య చేస్తూ, వాళ్ళు ఇచ్చిన దాంతో వాళ్ళు పోషించబడుతూ, హల్లెలూయా, లేఖనాలు జాగ్రత్తగా వింటూ, దేవునిలో సరిగా ఉంటూ, మెస్సియా రాబోతున్నాడు, మెస్సియా వస్తున్నాడు మొదటి రాకడ కదండి అది. ఇప్పుడు మనం కూడా రెండో రాకడ కోసం ఏసు త్వరగా వస్తున్నాడు, త్వరలో రాబోతున్నాడు. ఎలాగైతే ప్రసంగాలు ఉద్యోగ కూడా నిలబెడుతున్నారో, ఆ రోజు ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశాలు అందరూ మెస్సియా రాబోతున్నాడు వాక్యాన్ని ఈ రాయటమే కాదు కానీ రాసిన దాన్ని కూడా దేవుని స్తోత్రం ధ్యానిస్తూ ఎదురు చూస్తున్నారు. హల్లెలూయా. పాస్టర్ గారు చెప్పిన ప్రసంగం వింటూ పరిచయం చేస్తూ వాళ్ళ పనులు చేసుకుంటూ ఉన్నారు. కానీ నిజంగానే ఒకరోజు మెసేజ్ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు కాలం విలియం బ్రనమ్ అంటాడు, లాజర్ వయసు యేసుప్రభు వయసు ఇంచుమించు ఒకటేనంట. విన్నారా? యేసుక్రీస్తు వయసు, లాజర్ వయసు ఒకటే. సరే, మొత్తం మీద వీళ్ళిద్దరూ ఒక టైం వచ్చింది, ఏ మెస్సేజ్ వస్తాడని ఎదురు చూశారు, ఆయన రానే వచ్చాడు. ఆయన మందిరంలో ప్రసంగం చేస్తున్నాడు. ఆయన 12 సంవత్సరాల వయసులో నుంచి శాస్త్రుల పరిచయాలతో లేఖనాలని పరిశోధిస్తున్నాడు. ఆ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళ హృదయాలు ఆయనతో హత్తుకున్నాయి. ఇప్పుడు సొలొమోను కట్టిన మందిరంలో దేవుడు ఉండేవాడు, కానీ ఈయన సొలొమోను కంటే గొప్పవాడు. కదులుచున్న మందిరం. దేవునికి స్తోత్రం కలిగినాక ఇప్పుడు ఇక్కడి నుంచి ఎవరిని వెంబడించాలో జీవం గల మందిరాన్ని వెంబడించారు. వీళ్ళు వెంబడించడమే కాదు, వాళ్ళకున్న దీన స్థితిలో, వాళ్ళకున్న పేద స్థితిలో ప్రభు వచ్చేటప్పుడు బేతనియా ప్రాంతానికి వస్తే ప్రభు వాళ్ళ ఇంటి దగ్గరికే వచ్చాడంట. సపలు కొట్టండి. దేవునికి స్తోత్రం కలిగినాక కోటీశ్వర్ల ఇంటికి వెళ్ళలేదు, ఏసీ ఉన్న ఇంటికి వెళ్ళలేదు, ఆయన పెద్ద పొలాలు స్థలాలు ఉన్న ఇంటికి వెళ్ళలేదు. ఆ మరియా మార్తలు తల్లిదండ్రులు లేని వాళ్ళ ఇంటికి, చాలా సామాన్యమైన కుటుంబం అది, చాలా పూర్ కుటుంబం, పేద కుటుంబం. పేదోళ్ళైనా సామాన్యులైన వాళ్ళకున్న దాంట్లో ప్రభు మా ఇంటికి వస్తున్నాడని ఎంత మర్యాద అంటే, ప్రభు కోసం చక్కని ఒక సోఫా లాంటిది, ఆ సోఫా మీద డిజైన్తో చేసిన ఇవన్నీ వేస్తే యేసు ప్రభు బేతనియా వెళ్ళి రెస్ట్ తీసుకోవాలంటే, విశ్రాంతి తీసుకోవాలంటే లాజర్ ఇంటి దగ్గర కూర్చుని తీసుకున్నాడు. దేవునికి స్తోత్రకంగా. ఎక్కడ? లాజర్ మరియా మార్తల ఇంటి దగ్గరే ఆయన విశ్రాంతి తీసుకునేవాడు అంట. అంటే మన ఇల్లు దేవుడు నివాసం చేయగలిగే, విశ్రాంతి తీసుకోగలిగే ఒక మంచి జీవితము, మంచి గృహంగా మన గృహం ఉండాలి. ఆ రోజు ప్రభు టెంట్లో ఉన్న అబ్రహాం ఎడారిలో ఒక క్లాత్తో వేశాడు టెంట్, ఒక గుడారం. ఆమేన్.
సర్వాధికారి, సర్వ సృష్టికర్త, కోట్ల దూతలతో నిత్యము స్తుతించబడుతున్నవాడు, గొప్ప వజ్ర వైఢూర్యాలతో ఉన్న సింహాసనం మీద కూర్చున్నవాడు, భూమి మీదకి వచ్చి ఒక చక్కని అబ్రహాము ఎడారిలో ఒక టెంట్ వేసుకుని భార్యాభర్తలు దాంట్లో ఉన్నారు. ప్రభు ఇంట్లోకి రావడానికి ఇష్టపడ్డాడట. దేవుడు నీ ఇంట్లో మంచి ఇల్లు ఉంటే దేవుడు, అది పెద్ద పెద్దోళ్ళు మనుషులకు మనకుండే ఆలోచనలు, కానీ దేవుడు గాడ్ ఈజ్ హైడింగ్ ఇన్ సింప్లిసిటీ అండ్ హీ రివీల్డ్ ఆల్సో ఇన్ సింప్లిసిటీ. దేవుడు సామాన్యతలో దాగి ఉన్నాడు. ఆ రోజు అంత గొప్ప దేవుడు ఏమీ లేని పేదోళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ బేతనియాలో చాలా ఇళ్ళు ఉన్నాయి కానీ మరియా మాత్రం ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఆయనకి ఎవరికో తెలియకుండానే ఆయనకి పరిచయం చేస్తున్నారు వాళ్ళు. ఆయన రాకముందు చర్చిలో పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన వచ్చినా కూడా చక్కని విశ్రాంతిగా ఉండేదంట. నో డిస్టర్బెన్స్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురికి పెళ్ళి అవ్వలేదు. ఆ ఇంట్లో పిల్ల జల్లు ఎవరు లేరు. అలసిపోయి వస్తే బేతనీళ్ళు లాజరు మరియమ్మ ఇంటికి వెళ్ళేవాడట. ప్రభు వచ్చాడని వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళని ఆయనకు విశ్రాంతి. ఇంకోటి అంటాడు, చక్కని దిండి అలా పెట్టుకుని పడుకునేవాడు అంట ఆయన. సరే, ఈలోగా మరియమ్మ గారు మాత్రం మంచి భోజనం వండిదంట. దేవుని స్తోత్రకంగా ఎవరు మార్త మంచి వంటలు చేసేదట. మాస్టర్ గారికి శనగపప్పుతో బూరెలు వండాలా, ఉన్నదబడి హల్వా బూరెలు వండాలా, ఏమైతే మాస్టర్ గారికి ఇష్టమో ఆయన లేచేటప్పటికి చాలా చక్కని వంటకాలు చేసి పెట్టేదంట. పైగా మరియమ్మ మాత్రం వెళ్ళేది కదంట. మార్త మొక్కతే పని చేసుకునేది. మనం చేసే పని ఇంకెవరైనా రాకపోతే, నువ్వు చేసినందుకు పొద్దు నుంచి నేను ఒక్కదాన్ని చేశాను అయ్యారు, ఆ మనిషి వాళ్ళు కూర్చొని మన నవ్వుకుని మాట్లాడుకుంటారు, కానీ ఒక్క మనిషి కూడా నా దగ్గరికి రాలేదు. ఏం కంగారు పడకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను చూచువాడా, నన్నిత్యం కాయువాడా. హల్లెలూయా. చర్చిలో ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎలా సహకరిస్తున్నారు, దేవుడు మనుషులు గుర్తించకపోవచ్చు. ఈవెన్ నీ పాస్టర్ కూడా కొన్నిసార్లు గుర్తించకపోవచ్చు, నీ పాస్టర్ నీకు గుర్తించకపోవచ్చు, కానీ నిన్ను పిలిచిన వాడు ఉన్నాడే, నిన్ను పేరు పెట్టి పిలిచిన ఒక ఆయన ఉన్నాడే, నీ పేరు ఆయన జీవగ్రంథంలో ఉందే, నిన్ను పిలిచిందే ఆ స్థానం ఇవ్వడానికి. దేవుడికి మహిమ కలిగిన గాక. దావీదు అన్నాడు, నేను ఆయన మందిరం బయట కాళ్ళు తుడుచుకునే సాపుగా ఉన్న చాలు, ఆ స్థానం దొరికితే చాలు అన్నాడు. అంతే. దేశానికి 40 సంవత్సరాలు ప్రధానమంత్రిగా చేశాడు దావీదు. ఆయన మందిర ఆవరణంలో, లోపల కాదు, ప్రజలు కాళ్ళు తుడుచుకునే మ్యాట్ లాగా ఉంటే చాలు. నేను పరిచర్యలు అంత గొప్పది ఉంది. అందుకే ప్రభువా ఏమిచ్చి నేను స్తుతించగలనయ్యా. అందుకే దావీదు అన్ని కీర్తనలు రాస్తాడు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి దేవుడు ఆయన ఏ స్థితిలోంచి పైకి లేపాడు. ఎక్కడి నుంచి తీసుకుని, అడవిలో గొర్రెలు కాసుకుని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించి 40 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించాడే. తన స్థితి నన్ను ఎన్నడూ మర్చిపోయారు. దేవుడు నామని మహిమ కలుగునుగాక. కాబట్టి నిన్ను పిలిచిందే ఆ మందిరంలో నీకు ఒక స్థానం ఉందని గుర్తుంచుకో. ఎవరో ఏదో చేస్తున్నారు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను గుర్తించట్లేదు, ఇంత పని అతను పాస్టర్ గారు చీర కూడా కొనపోయిన పర్లా, మనకి అక్కడ చీరలతో పనే ఉంది. హల్లెలూయా. పరలోకంలో నువ్వు ఎన్ని చీరలు అట్టుకెళ్ళి అక్కడ పట్టుకెళ్ళాం కదా. ఇప్పుడు ఆయన కోయిటలో ఎన్నో బట్టలు కొనుక్కున్నాడు ఎవరో జాన్సన్ గారు, ఒక సూట్ వేసాం అంతే, పట్టుకెళ్ళలేదు కదా. పైగా ప్రభు వచ్చినప్పుడు ఆ సూట్ ఉండదు ఆయనకి. మనుషులు జ్ఞానంతో కనిపెట్టిన ఏ బట్టలు మన ఒంటి మీద ఉండవు. మహిమ శరీరం. దేవుని స్తోత్రం కలిగినాక. హల్లెలూయా. సరే, ఇంత పని చేసి ఇయ్యండి చేస్తుంటే ఒకసారి పాస్టర్ గారు, ప్రభువా మా అక్క అసలు ఎటువంటిది అనుకున్నారు ప్రభువా, నేను ఎంతో వంట చేతను మీకోసం చికెన్ ఫ్రై, చేపల ఫ్రై, గుడ్లేపుడు, రొయ్యలు, సహాయం చేయట్లేదు అంది ప్రభు. మరి అమ్మ ఏంటి పిల్ల, అక్క కదా చెల్లి కదా, నువ్వు వెళ్ళొచ్చు కదమ్మా, నువ్వు వంటలు చేస్తుంటేనా అని అనలేదు. నన్ను పొగుడతాడు ఎవరికి ఇవిడి. అత్తమ్మా నువ్వు ఎంత మంచిదమ్మా, మీ అక్క బుద్ధి జ్ఞానం లేదమ్మా, మీ అక్క ఎంత చెప్పు వండి మీరు తింటాక మాత్రం
రెడీ అయిపోద్దమ్మా. అలా అనలేదే. మార్తా నువ్వు చాలా పనులు పెట్టుకున్నావు. నేను నిన్ను వంటల నుంచి ఏమని చెప్పలేదు, అయినా చేసావు. మరియా ఉత్తమమైనది అని మరియమ్మ యేసు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఆయన మాటలు వింటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఇంత మంచి సత్సంబంధం లాజరు కుటుంబానికి యేసుకి, అందరు ఇక్కడ ఉన్నారా? ఇంత గొప్ప ప్రేమ ఆప్యాయతలు యేసుతో వాళ్ళకు ఉన్నాయి పిల్లరా. హల్లెలూయా. యేసును చేర్చుకున్న కుటుంబం, యేసును ప్రేమించిన కుటుంబం, యేసుకు లోబడే కుటుంబం. హల్లెలూయా. యేసుకి పరిచర్య చేసే కుటుంబం, పరిచర్య చేసే తలంతులు కలిగిన వాళ్ళారా. పరిచర్య అంటే మాదొక పరిచర్య, బోధించడం ఒక పరిచర్య, ఏమండి సౌండ్ సిస్టమ్ పెట్టడం ఒక పరిచర్య. హల్లెలూయా. ఇల్లు గుడి తొడవటము ఒక పరిచర్య, కొండలు తోవటం ఒక పరిచర్య. హల్లెలూయా. భౌతికమైన పరిచర్యలు ఇవన్నీ కూడా. వంటలు చేయటం ఒక పరిచర్య, వండిని తోవటం, తినేసిన వాళ్ళు వండుతారు, కొంతమంది కడగరు. చక్క రాజా మహారాణిలాగా అక్కడ పెట్టేసి పాస్టర్కి వెళ్ళొస్తామండి, మరి ఫోన్ చేసేసారు మా వారు, వెంటనే వచ్చేస్తామండి, వీళ్ళతో రేపు మార్నింగ్ కోటకి వచ్చేస్తామండి, మేము వెళ్ళిపోతున్నామండి అంటే, సర్లేమ్మా వెళ్ళరమ్మా అంటే ఆడవాళ్ళ మాటలు చెప్తున్నానులేండి. మగవాళ్ళు అంటే వెళ్తాను పాస్టర్ గారు. అందుకే రైల్వే స్టేషన్లో కూడా మీ మాటలు కదా, దయచేసి వినండి, సుఖం మాట్లాడతారు కదా. అదే మగవాడు చెప్తాడు ఇప్పుడు విజయవాడ, దయచేసి గమనించండి, విజయవాడ నుంచి అక్కడికి బేవరెల్లి ట్రైన్ మరి కొద్ది సమయంలో 4 గంటల పాటు పోతున్నారు. ఇది మగవాడు మాటలు. ఆడవాళ్ళ మాటలు దయచేసి వినండి. అయ్యి బాబోయ్, ట్రైన్ ఈవిడే వేసుకొస్తున్నట్టు. హల్లెలూయా. ఇంత మంచి కుటుంబం, యేసును ప్రేమించిన కుటుంబం. సరే, యేసు ఉన్న ఇంట్లోనే దేవుడు కూడా ఏదో ఒక అద్భుతం నీ కుటుంబం ద్వారా లోకానికి తెలియజేయాలని దేవుడు ఆశపడతాడు. దేవునికి స్తోత్రం కలిగినాడు. హల్లెలూయా. సరే, పరిచర్యలు ఎంత గొప్ప ఆశీర్వాదం లాస్ట్లో తెలుస్తుంది మీకు. చూడండి, బాగా ఆయన ప్రేమించారు, చక్కని విశ్రాంతి ఇచ్చారు, ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారు. పెద్ద గుడి మానేసరేలు. ఇంతకుముందు ఏ గుడికి వెళ్ళేవారో ఆ గుడి మానేశారు. ఎందుకంటే అది కదలని గుడి, ఇది లివింగ్ టెంపుల్. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక వాక్యం వాళ్ళకి తెరవబడింది. వచ్చిన వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థమైంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ గుడికి పరిచయం చేస్తున్నారు. ఆయన రానంతసేపు కదలని గుడికి పరిచయం చేశారు. ఆయన వచ్చిన తర్వాత ఆయనకే నిజమైన దేవుని పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు చెప్పాను కదా, పరిచర్యలు ఇన్ని రకాలున్నాయి. సౌండ్ సిస్టమ్ పెట్టడం, అది చేయటం, ఇది చేయటం, తపలా కొట్టడం, పేట కొట్టడం, ఇవన్నీ పరిచర్యలే. అంతకన్నా మీకు ఇంకోటి భాష, ప్రవచనాలు చెప్పడం అదొక పరిచర్య, భాషలో మాట్లాడటం ఓ పరిచర్య. కృపావరాలు నానా రకాలుగా ఉంటాయి. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత, నువ్వు రక్షణ పొందిన తర్వాత నువ్వు తెలుసుకోవాల్సింది, సంఘములో వాట్ ఈజ్ యువర్ పొజిషన్, సంఘములో నీ స్థానం ఏంటి అని గుర్తించి ఆ స్థానంలో నీకు ఎవ్వరు చెప్పని నీ స్థానంలో నువ్వు ఫాలో అయ్యావంటే కనుక దేవుని నామమున మహిమ కలుగుగాక. అందరు ఇక్కడ ఉన్నారండి? సరే, వాళ్ళు గుర్తించారు, యేసుని ప్రేమిస్తున్నారు. ఒకరోజు వాళ్ళ ఇంట్లో ఉండి సడన్గా ఎక్కడో ఏలూరుపాడులోనో లేకపోతే భీమవరంలో చిలుకు లేకపోతే దిరుసుమరిలోనో ఎక్కడో మీటింగ్ జరిగి వెళ్ళాడు. ఆయన పాస్టర్ గారు ఖాళీగా ఉంటారు కదా, మన సంఘంలో ఎవరు వచ్చినా ఏదొచ్చినా పాస్టర్ గారు ఇంటికాడ ఉన్నాడు సమయానికి. ఈ పాస్టర్ గారు వేరే దురుసుమరి ఎక్కడ కోటానికి వెళ్ళాడు. కోటానికి వెళ్ళినప్పుడే ఈయనకి సడన్గా మరి గుండెపోటు వచ్చిందో ఇంకోటి వచ్చిందో ఏం జరిగిందో సడన్గా ఈయనకి సీరియస్ అయిపోయిందా? సీరియస్ అవడంతో ముందు ఎవరికి ఫోన్ చేస్తారంటే పాస్టర్ గారికి. దేవుని స్తోత్రం కలిగిన. ఆ రోజుల్లో ఫోన్లు లేవు కాబట్టి 2-3 కబురు పంపించారు. మా పాస్టర్ గారిని కొంచెం మా సహోదరుడికి బాగోలేదని చెప్పి తీసుకురమ్మని చెప్పారు. దేవుని స్తోత్రం కలిగినాక గబగబా వెళ్ళారు. ఆయన ప్రసంగంలో ఉన్నాడు. చెప్పాడు, సహోదరుడు వచ్చారు, మీ పేరెంట్ సార్? ఓబేద్ గారు. జాయిగా వచ్చాడు. లాజర్ గారికి సీరియస్గా ఉందని చెప్పాడు. ఆయన ప్రసంగం ఆపలా. దేవుని స్తోత్రం కలిగినాడు. లాజర్ గారు లాజర్ బాగోలేదా? అయ్యో
కంగారు పడలేదు. దేవుని బిడ్డలు ఎప్పుడు దేనికి కంగారు పడకూడదు. అమ్మో అలా అలాగా అమ్మో ఏంటి అలాగకూడదు. చెప్పాడు, ఆయన చెప్పాడు, సరే వెళ్ళి చెప్పాడు, పాస్టర్ గారు చెప్పాను, ఆయన ఏమనలేదు, ప్రసంగం చేస్తున్నాడు. ఇంకా సీరియస్ అయిపోయింది. డాక్టర్ వచ్చాడు, చూశాడు, ఇంకా మా ఉంటే 10 నిమిషాలు బతుకుతాడు లాజరు, యవనొస్తాడు, మా ఉంటే ఒక లాజరు 10 నిమిషాలు బతుకుతాడని చెప్పారు. సీరియస్ అని మళ్ళీ వచ్చాడు బోబేద్ గారు, 2-3 వచ్చారు, అయినా స్పందించలేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళినప్పటికీ కౌరు చెప్పిన ఆయన ఇంటికి చచ్చిపోయాడు. అప్పుడు చనిపోయాడని చెప్పండి. మరలా ఓబేద్ గారు పరిగెత్తుకెళ్ళి చనిపోయాడు అన్నాడు. సర్లే, జాన్సన్ గారు హాస్పిటల్లో చచ్చిపోయాడని చెప్పి 3వ పాట పాడుతున్నప్పుడు మీరు ఏం చేశారు? ఏం చేశారు మీ పాస్టర్ గారు? ప్రార్థన ఆపేసి ముగేసేసి సరే మన జాన్సన్ దగ్గర వెళ్ళిపోదాం అన్నాడు. ఆయన అలా ఆపలేదు, ప్రార్థన ఆపలేదు, అలాగా ఓకే అన్నాడు అంతే. ఓబేదిగా ఆ ముఖమే సీరియస్గా ఉంది. అయ్యే కోపం వచ్చింది. ఎవరికి? నిలబడి ఉన్న పొలం మింగేద్దాం అనుకున్నాడు. ఎవరిని? యేసుప్రభుని. చచ్చిపోడన్నా సరే కనీసం ఆయనకి ఏమాత్రం ప్రసంగం ఆపలేదు, అన్నాడు అంతే అనుకున్నాడు. మనం ఎలా ఉంటాం చూడండి ఒకసారి. దేవుని స్తోత్రకంగా. ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏంటంటే ఐ యామ్ ద రెజరెక్షన్ అండ్ లైఫ్, పునరుద్ధానమును జీవమును నేనే అనడానికి ఆయన భూమి మీద ఉండగా 3 పునరుద్ధానాలు చేశాడు ఆయన. ఎన్ని? ఆయన చనిపోయిన వారిని 3 బతికించాడు. చూడండి, ఒకటి నెంబర్ 1 మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ఒక యాయీర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. 35వ వచనం. ఆమె చాలా జాగ్రత్తగా, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు చనిపోయినా బ్రతుకుతాడు అనే మాట చూద్దాం. యాయీరు అనేటువంటి ఆయనకి ఒక కుమార్తె ఉంది, ఒక్కగానొక్క కుమార్తె. ఆయన పరిచయుడు, ఆయన కూడా మంచి ప్రసంగికుడు. హల్లెలూయా. యేసు ప్రభు సంఘానికి మాత్రం వత్తల, ఆయన పెద్ద సంఘంలోనే ఉన్నాడు. అందరూ విన్నారా? యేసు సంఘానికి మాత్రం ఆయన రావట్లేదు, పెద్ద సంఘంలోనే ఉన్నాడు. అయితే వాళ్ళ పాస్టర్ గారితో ప్రార్థన చేయించాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డాక్టర్ చూశాడు, సీరియస్ అని చెప్పారు. ఈలోగా 2-3 పంపించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన చేసే అద్భుతాలు, స్వస్థలు వాళ్ళు వింటున్నారు. వాళ్ళ సంఘంలో తెలుస్తున్నాయి. అందరూ నాయన చూస్తున్నారా? ఆ గుళ్ళో చెప్పుకున్నారు. గుడికి వెళ్ళకపోయినా సరే, మనం ఆ గుడికి వెళ్ళిపోయినా సరే ఆ గుళ్ళో ఏం జరుగుతుందో మనకు తెలుసు, మన గుళ్ళో ఏం జరుగుతున్నాయో వాళ్ళు బాగా తెలుసు. మన గుళ్ళో ఏం జరుగుతుందో మనం చూసుకోగానే అవతల గుళ్ళో ఏం జరుగుతున్నాయో బాగా తెలుస్తూ ఉంటుంది. సరే చూశాడు, ఆయన బాగా అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతిరోజు రిపోర్ట్ ఎక్కడ గుడ్డోళ్ళని కుంటోళ్ళని స్వస్థపరిచాడు. ఆయన రిపోర్ట్లన్నీ పెద్ద గుడికి అన్నాక అయిపోయి వెళ్ళిపోతున్నాయి. అందులో ఈయన కూడా ఉన్నాడు. ఆడు దెయ్యాలకు అధిపతి. ఏంటి సారు, మన గుళ్ళో ఎప్పుడు మీ పాస్టర్లు చేస్తే ఇలా జరగలేదు. ఆడు ఎవడనుకుంటున్నారు? దెయ్యాలకి అధిపతి. అసలు ఆడు మోసపోయి మాటలు మీరు నమ్మొద్దు. బతికితే బతుకుతారు, దానికేముంది, ఇది పెద్ద విశేషం కాదు. అలా ప్రసంగాలు చేస్తున్నారంట. ఎందుకు? ఈ చర్చ్ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారేమో. కానీ అలా జరిగినప్పుడు నిజంగా ఈయన ఆ అధికారికే ఇంట్లో కూతురికే జబ్బు చేసింది. డాక్టరు బతకదని చెప్పాడు, సీరియస్ అని చెప్పేశాడు. ప్రభు ఇంకో షాట్లో ఉన్నాడు. అయినా ఎవరేమని అనుకుంటేది, నా సంఘం నా పాస్టర్ ఏమనుకుంటేది, నా కూతురు బతకాలి ఇప్పుడు. హల్లెలూయా. జీవం ఎక్కడ ఉందో అక్కడ పరిగెత్తుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగాక నమ్మి అన్నాడు అంతే. నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావు నాకు అనవసరం. నమ్మిక మాత్రం, అయ్యా నా కూతురు చావు బతుకులో ఉంది అంటే సరే వస్తాను పద అన్నాడు. ప్రభువుని నువ్వు అడిగితే ఖచ్చితంగా వస్తాడండి. వస్తాను పద అన్నాడు. ఆయన బయలుదేరి వచ్చేటప్పటికి మాదేపట్నం వంతెనగడికి వచ్చేటప్పటికి మళ్ళీ 10 మంది వచ్చారు. పాస్టర్ గారిని బాధ పెట్టద్దు, ఆల్రెడీ మీ పిల్ల చనిపోయింది, వెళ్ళిపోమన్నాడు. పాస్టర్ గారు ఏమన్నాడు? ఏం కంగారు పడకు, నమ్మిక మాత్రం ఉంచు. దేవునికి స్తోత్రంగా. ఈలోగా చనిపోవటం, వాళ్ళు పెద్ద సంఘం కాబట్టి, మొత్తం మన చిన్న సంఘం, వాళ్ళు పెద్ద సంఘం కాబట్టి, యెరూషలేములో పెద్ద సంఘం కాదు, పైగా ఈయన అధికారి. మొత్తం సంఘం అందరూ వచ్చేసి బాగా ఏడవగలిగిన వాళ్ళందరూ ఇంట్లో ఉన్నారు. లేదు, ఇక గోల్ చేతంటే మాదేపట్నం వంతెన కాడికి వెళ్ళిపడుతుంది. వచ్చాడు, చూశాడు ఆయన. ఏంటి విజయ అమ్మ, లక్ష్మి అమ్మ, కరుణమ్మ, ఏంట్రా ఎందుకు ఏడుతున్నారు మీరు? ఎందుకు గోల ఎడుతున్నారు మీరు? ఆ అమ్మాయి చనిపోలా, నిద్రపోతుంది అన్నాడు. ఇక యోహాన్ గారికి, ఇక్కడున్న కొంతమందికి, ఇసాక్ గారికి, వాళ్ళ పాస్టర్ కాదు కదా. చూడు, ఈడు మాటలు ఇలాగ ఉంటాయి.
మనకు పని పాట లేక మన ఆవిడ లోపలికి వెళ్ళి ఎడుతున్నారా? నిద్రపోతుందంట. అంటే ఆర్ఎంపీ డాక్టర్ కంటే ఇటు పెద్ద డాక్టరా? వర్మ కంటే పెద్ద డాక్టరా? నిద్రపోతుందా? ఇటువంటి పిచ్చ పిచ్చ మాట్లాడబట్టి అసలు ఏ గుడిలోకి రానవట్లేదు. దేవునికి స్తోత్రం. ఎవడో పెచ్చోడో ఏంటో తెలుస్తుంది కాసేపటికి. ఎత్తబాటు జరిగేటప్పుడు తెలుస్తుంది ఎవడో ఏంటో అనేది. దేవునికి స్తోత్రం. అప్పుడు మనం పెచ్చోళ్ళము, మన వస్తువులు ఎందుకు తీసేసాము, మనం ఇవన్నీ ఎందుకు తీసేసాము, మనంత పెచ్చోడు ఎవరు లేడని వాళ్ళకి అనుకుంటున్నారు. ఆ దృష్టిలో మనం పెచ్చోళ్ళు, కానీ దేవుని దృష్టిలో మంచోళ్ళు. దేవుని స్తోత్రం. వీళ్ళందరూ చూసి రకరకాల నవ్వుకుంటున్నారు. లోపలికి వెళ్ళాడు, అన్నాడు, తిమోతి గారు ఈ ఎక్కువ ఏడుతున్న వాళ్ళు ముందు బయటికి పంపించండి. ఇది ఏడ్సే బ్యాచ్. వీళ్ళు బాగున్న ఏడుతారు, బాగుపోయిన ఏడుతారు. వీళ్ళు ఈ ఏడ్సే బ్యాచ్ని ముందు బయట పంపించేయండి అన్నాడు. అమ్మాయి ఈయనకి అసలు మరి సీరియస్గా ఉంటాడు కదా ఈయనకడ. ఫాస్ట్గా అమ్మాయి ఒకసారి మీరు నా మాట ఈయన బయటకు లేకండి ఆయన బయటకు వచ్చాను. ఏంటి బాబా ఏడుతున్నాడు అన్న. బాబా ఆయన మీకు తెలుసు, ఆయన సంగతి మీకు తెలుసు. లోపల బయటకు వచ్చాను. బయటకు వచ్చి మొత్తం బయటకు వచ్చేసారు. సోదం అసలు ఇడు ఏం చేస్తాడు, ఇయ్యాలతో ఇడు రంగు తేలిపోదు. మన పాస్టర్ గారు చెప్తున్నారు, ఇప్పుడు దాకా మనం వింటున్నాం తప్ప మన పాస్టర్ల మాటలు ఇప్పుడు దాకా మనం ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడు. మన 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 ఏడుపును కూడా ఇతను కించపరుస్తున్నాడు. మనం ఏడటం మంచిది కదా అంటున్నాడు. ఏం చదవండి, లోపలికి వెళ్ళాడు, విశ్వాసం తీసుకెళ్ళాడు, నమ్మిన వాడిని లోపలికి తీసుకెళ్ళాడు, అవిశ్వాసాలు బయటికి గెంటేశాడు. ఎందుకంటే విశ్వాసి అవిశ్వాసి కలిసి ఉండలేరు. ఈ కాల వర్తమానం నమ్మనోడితో మనం కలిసి ఉండలేం. దేవుని స్తోత్రం కలిగాక లోపలికి వెళ్ళారు. కొడుకుని చనిపోయింది కదా ఆవిడ, ప్రభువునందు నిద్రించింది. యవనస్తురాలు చిన్నపిల్ల 12 సంవత్సరాల వయసు. పడుకున్నందుల నద్దరు చేయబట్టుకున్నాడు. చిన్న అమ్మ చిన్నదాన పైకిలే అన్నాడు. ఒక 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 ఏదో మామూలుగా నిద్రపోతున్న పిల్ల ఇలా లేచినట్టు లేచింది. తీసుకొచ్చాడు బయటికి. పిచ్చ పిచ్చ మాటలన్నీ ఎగిరిపోయినాయి అక్కడ. దేవుని స్తోత్రం కలిగినాక ఈ విమర్శించిన వాళ్ళు ఇలాగన్న వాళ్ళు ఇలా చూసిన బాడీ లాంగ్వేజ్ తోటి కళ్ళు ఇలా కానీ పళ్ళు ఇలా కానీ అన్నవాళ్ళు అందరూ దెబ్బకి తలకా కింద కట్టారు. వందనాలు ఆంటీ అన్న అందరికి వచ్చి మీ ఏడ్చినందుకు కూడా వందనాలు అన్న. దేవుని స్తోత్రం. ఇప్పుడు దాకా నా పైన ఏడ్చారు కదా, నేను సావలేదు. పాస్టర్ గారు సరైన పాస్టర్ గారు వచ్చినప్పుడు దేవునికి స్తోత్రకంగా నేను సావలేదు, నిద్రపోయి పైన పడుకున్నాను, పైకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆ జీవాధిపతి వచ్చాడు, నన్ను పిలిచాడు. హల్లెలూయా. విలియం బ్రన్హం భార్య హోప్ ఆయన లేని టైంలో చనిపోయింది. ప్రవక్త అనేక మంది రోగాలు బాగు చేశాడు. ఆయన లేని టైంలో చనిపోయింది. హాస్పిటల్లో ఉన్నాడు, వచ్చినాడు చనిపోయింది. హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నాడు, ఆమె చనిపోయింది. నర్సు అంది సారీ ఇప్పుడే చనిపోయింది అని చెప్పింది. చాలా ఇష్టం, భార్య అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇష్టపడి చేసుకున్నాడు ఆమెని. లోపలికి వెళ్ళాడు, చూశాడు, దుఃఖం ఆగలేదు. ఎంతైనా మనిషే కదా, పైగా ఆయనలో సగ భాగం. ఒక భార్య లేనోడికి తెలుస్తుంది భార్య యొక్క విలువేంటో, భర్త లేని వాళ్ళకి తెలుస్తుంది భర్త యొక్క విలువేంటో. భర్త ఉండగా నువ్వు రంకిలు వేసి కేకలు వేసి గయ్యాళ్ళగా అసలు మనశ్శాంతి లేకుండా డ్యూటీకి అయిపోయిన తర్వాత ఒకటి ఇంటికి రాడు. కారణం ఏంటి, నీ కేకలకి, నీ అరుపులకి ఆడికి ఇంటికి రాబుద్దవుదు. ఈ తినే సక్కబెట్టి టైంకి వస్తాడు. ఎందుకంటే నువ్వు రెడీగా ఉంటే ఖాళీ మాటలే కాను ఏదో ఒకటి ఇచ్చుకుని అంటే రాని చెప్తాను ఇవ్వాలంట నువ్వు. కాబట్టి భర్తలను ప్రేమించండి. పోగొట్టుకున్న తర్వాత ఏం చేయలేవు నువ్వు. దేవునికి స్తోత్రం కలిగినాక హల్లెలూయా. వెళ్ళాడు, చూశాడు, భార్య లేదు, వెళ్ళిపోయింది. పడి ఏడ్చాడు గట్టిగా. ఓ ఒకటే మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా మీకు? అలపడి ఒక్క కేకేశాడంట, హో అన్నాడు. గట్టిగా అరిశాడంట, స్వరం పైకి వెళ్ళింది. దేవుని స్తోత్రకంగాక దేవుడు మరలా ఆయన భార్య ఆత్మను ఆయనలో పంపించాడు. నిశ్శబ్దంలోకి వెళ్ళిపోయిందమ్మ. వచ్చింది ఆవిడ, మళ్ళీ మాట్లాడింది, కళ్ళు తెరిసిందంట. సార్ నన్ను ఎందుకు పిలిచారు మీరు? నేను ఒక రమ్యమైన స్థలంలో ఉన్నాను.
ఇక్కడ జబ్బు చేసి చచ్చిపోయింది ఆమె. శరీరంలో ఉండగా చాలా బాధ అనిపించింది. ప్రభు తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైన స్థలం, వర్ణించలేని స్థలం, పరలోక మహిమను తలచి నీ ఎదుట నేను నిలచి, పరలోక మహిమను తలచి నీ ఎదుట నేను నిలచి, పరలోక సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. అయ్యా పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ. ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఏ మౌదును నేనే మౌదును, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏ మౌదులోనే ఏ మౌదులోనే నే మౌదును. హల్లెలూయా. ఈ శరీరంలో ఉండగా గ్యాస్ ప్రాబ్లం అని, థైరాయిడ్ అని, అదని ఇదని, గుండె జబ్బు అని, అదని, ఊపిరితిత్తులని ఇన్ని బాధలు పడి అవతలకి వెళ్ళిపోయినాక ఒక చక్కని స్థలంలో ఉందంట. ఇలా కళ్ళు తెరిసిందంటే, ఏమండి నన్ను ఎందుకు పిలిచారు? నేను ఒక మంచి స్థలంలో ఉన్నాను, నన్ను డిస్టర్బ్ చేశారు మీరు అంది. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాను, నువ్వు ప్రభు పిలిచాడు వెళ్ళిపోయాను సార్. ఒక మాట, పిల్లల్ని జాగ్రత్త చూడండి. బిల్లి పాలు, చిన్నోడు పాలు తాగుతున్నాడు, బిల్లి పాలు జాగ్రత్త చూడండి అన్నది. నాకు చూస్తానని మాట ఉండి, రెండోది మరలా మీరు పెళ్లి చేసుకోవాలంది. నువ్వు ఆ మాట ఎప్పుడు నా దగ్గర అనొద్దు, లేదు మీరు చేసుకోవాలి, చేసుకుంటాను మాట ఇవ్వండి అంది. అంతే, మళ్ళా కన్నుమూసింది, వెళ్ళిపోయింది. మర్చిపోలేకపోయాడు. చిన్నపిల్లడు పాలు తాగుతున్నప్పుడు చనిపోయిన తల్లి, ఆడు ఎప్పుడన్నా సరే కొంచెం డాడీ మమ్మీ ఏది అంటే చాలు, డాడీ మమ్మీ ఏదంటే చాలు కృంగిపోయేవాడు. సమాధానం తీసుకెళ్ళిపోయేవాడు, కూర్చునేవాడు, ఏడ్చేవాడు కాసేపు. అంత ఇష్టం భార్య అంటే. అది భార్యాభర్తల బంధం అంటే. దేవుని స్తోత్రం. ఎన్నో కూటాల్లో ఆయన ఆదరణ మాటలు చెప్పుండేవాడు, ఎన్నో కుటుంబాల్ని ఆదరించేవాడు ఆయన. కానీ తన గడుగు వచ్చేటప్పుడు చూడండి తట్టుకోలేకపోయాడు, బలహీనుడయ్యాడు. డాడీ మమ్మీ ఏదంటే చాలు, ఆయనకంటే ఈయన ఎక్కువగా ఏడ్చేవాడు. అంటే చూసారా, ఒక మంచి భార్య చచ్చిపోయినా కూడా సాక్ష్యం ఉండాలండి. భర్త చనిపోయినా నువ్వు ఒక మంచి సాక్ష్యం అవ్వాలి నీకు. దేవుని ఎవరు మహిమకులు విన్నాగా. సరే మంచిది, లేచింది. తర్వాత ఆ యాయిరు కుమార్ తీసుకొచ్చాడు, అయిపోయింది. ద ఫస్ట్ రిజరెక్షన్. ద నెక్స్ట్ తర్వాత ఆయన అలా చూసుకుంటూ ఒక చోటకి వెళ్తున్నాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయిను అనే గ్రామానికి వచ్చినప్పుడు, ఇక్కడ ఈ అమ్మాయిని ఎక్కడ ఉండగా లేపాడు ఆయన? ఇంట్లో మంచం మీద ఉండగా. మొదటి పునరుద్ధరణ చూడండి, ఇంట్లో మంచం మీద ఉండగా. రెండోది, ఆయన ఒక పాడి మీద ఒక శవాన్ని మోసుకుపోతున్నారు. సరిగ్గా అలా మోసుకుంటూ అబ్రహాం గారు, సిల్వా గారు అందరూ కూడా, స్థిరమని నమ్మకు ధరయవరికి పరలోకమే స్థిరం అంటే, ఇంకొక ఆయన సారాజు వేస్తున్నాడు, ఇంకొక ఆయన మంజీలు అట్టుకొస్తున్నాడు, ఇంకొక ఆయన ఎదురుకెళ్తున్నాడు. ఇలా ఎదురు సరిగ్గా ఇలా శవం వెళ్తుంది, ఇటు మరణం వెళ్తుంది, అట్లోంచి జీవం వస్తుంది. దేవునికి స్తోత్రంగా. మరణము జీవం ఒకే మార్గంలో ఎదురైంది. దేవునికి స్తోత్రం కలిగినాక జీవం అటు నుంచి వస్తుంది,
మరణం ఇటు నుంచి వస్తుంది. ఎవరు ఆ జీవం? ప్రభు అయిన యేసుక్రీస్తు. జీవాధిపతి అటు నుంచి వస్తున్నాడు. మరణము ఆయన ముందు నిలబడలేదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలదు. నీ కృప బుద్ధిగా నాపై ఉండునా, నీ కృప సమృద్ధిగా నాపై ఉండగా. మరణము నన్నేమి చేయలేదు, పరిస్థితి నన్నేమి చేయగలవు. హల్లెలూయా. మరణము జీవం ఎదురైన స్థలం అది. హల్లెలూయా. పరలోకము పాతాళం ఎదురైన స్థలం అది. చూశాడు వస్తుందండి. ఎందుకంటే మరణం ఆయన ముందు నిలబడలేదు. వెలుగు లైట్, ఇప్పుడు చీకటిగా ఉంది, లైట్ వేసాం, చీకటి అక్కడ నిలబడగలదా? నిలబడలేదు కదా. వెలుగైన దేవుడు వస్తున్నాడు, చీకటి ఎదురుగా వస్తుంది, ఇలా కలుసుకున్నారంతే. జస్ట్ ఆయన ఇలా టచ్ చేశాడు, పాడిని ముట్టాడంట. పెట్టులో ఉన్న లేచి కూర్చున్నాడు పైన. దేవుని సభలు కొడతారా? పెట్టు మోసేవాళ్ళు మోతానే ఉన్నారు. పౌడర్ గీటర్ కొట్టేశారు, సూడు గిట్ వేసేశారు. హల్లెలూయా. ముట్టుకోవడంతో ఆయన పైకి లేచి కూర్చున్నాడు పెట్టి మీద. దెబ్బకి ఎత్తుకున్న వాళ్ళందరూ పైన ఉన్నాడు, ఆపండరా అన్నాడంట. కదండి. దేవుని స్తోత్రకంగా. మరణించినప్పుడు ఎంత ఏడుస్తారు, లేచేటప్పుడు అంత సంతోషంగా ఉండదు. ఆపండి అన్నాడంట. పైకి చూస్తే ఓబే చూశాడు, మొఖం మొత్తం మారిపోయింది. బాబాయ్ బాబాయ్ లేచాడు అన్నాడు అంతే. లెగుత్తు పెట్టడం దమ్ముడు పెట్టి కింద వేసాడు. ఓ గంతులు వేసుకున్నాడు. దేవుని స్తోత్రకంగా. ఆ గ్రామములో ఒక్క విధవరాలు, ఒక్కగాని ఒక కుమారుడు, ఆమెకి ఎవరూ లేరు. ఎంత బాధపడుతుంది. ఏడుస్తున్న వారిని చూసి, బాధలో ఉన్నవారిని చూసి ఊరుకునే దేవుడు కదండి. దుఃఖపడువారు ధన్యులు, ఓదార్చబడతారు. మన ప్రభు ఎప్పుడు మనల్ని ఓదార్చేవాడు. ఆమెను చూసి ఆయన కనికరం వచ్చిందంట. వెంటనే లేచాడు. ఎంత సంతోషం. సెకండ్, రెండో రోజు చెప్తున్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు యాయీరు కుమార్తె 12 సంవత్సరాల వయసు, ఈ విధవరాలు కుమారుడు కూడా యవనస్తుడే, వీడికి పెళ్ళవలేదు. దేవుని స్తోత్రం. మూడవది లాజరు. ముగిస్తాను చూడండి పిల్లలు, ముగించమంటారా? హల్లెలూయా. దేవుని స్తోత్రం కలిగినాక పిల్లలు వీళ్ళందరూ యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళు అంటారా? ప్రభు నమ్మిన వాళ్ళు అంటారా? యేసులో ఉన్నవాళ్ళని అంటారా? హల్లెలూయా. కాబట్టి చూడండి, మూడవది ఈయన్ని బాగా ప్రేమించిన కుటుంబం, బాగా చూసుకున్న కుటుంబం, బాగా సహవాసం చేసిన కుటుంబం. ఇప్పుడు ఇంట్లో మరణం వచ్చింది. ఎప్పుడు? యేసు లేనప్పుడు. అప్పుడు మార్త వచ్చి అంటుంది, చూడండి ఆయన ఎక్కడో ప్రసంగం చేస్తున్నాడు, వచ్చాడు చనిపోయాడని. తర్వాత చనిపోయాడని తెలుసుండి 3వ రోజు కాదు 4వ రోజున వచ్చాడు. అలా గనక మీ పాస్టర్ గారు వస్తే, సమాధి గిమాది అన్నీ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బండి మీద వస్తున్నారని తెలిస్తే, అప్పుడు ఓబేద్ గారు బయటకు వచ్చి పాస్టర్ వస్తున్నాడు దారిలో కాసి ఎవరు పంపించండి అక్కడి నుంచే. ఆయన ఎంగసూతి నాకు అలాగే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆయన అర్జెంట్గా అక్కడి నుంచే, నేను ఆల్రెడీ లోదరాన్ చర్చలు చెప్పొచ్చేసాను, రేపటి నుంచి మీ సంఘానికి మొత్తం అని. ఎందుకంటే అప్పటికే ఈ 3 రోజుల నుంచి ఆ పెద్ద సంఘం వాళ్ళు వచ్చేసి రోజు బోలండుకు వచ్చేస్తారంటే రావటం, కూర్చుంటాం, తినమ్మా మరి అమ్మ తిను, మా అత్తమ్మ తిను. మీరు చక్క పెద్ద గుళ్ళో ఉండగా ఎంత బాగున్నారమ్మా, మీరా ఎంత పరిచయం చేసేవాడమ్మా. ఆడెవడో వస్తే ఎంతమందిని ఈ శ్రమకాలం, ఈ క్రిస్మస్ పండుగలు ఎంత సంతోషంగా ఉండేవారు మీరు. ఇవన్నీ విడిచిపెట్టేసారు. ఏ పండుగ లేదన్నా దరిద్రులు జరిగేలేరు మీరు. ఎప్పుడైతే అందులోకి వెళ్ళారో మీ కుటుంబానికి అప్పటి నుంచే శని
పట్టింది అన్నాడు అని అంటాం. ఇలా మొత్తం పెద్ద గుడి అంతా వచ్చి ఒక మాట అంటే మరియమ్మలో కానీ మార్తమ్మలో కానీ కదలికలు లేవు. దేవుని స్తోత్రం కదా. ఎందుకంటే పూర్తి బయలుపాటు వచ్చేసింది వాళ్ళకి. ఆయన ఎవరో, చేర్చుకున్నవాడు ఎవరో, ఆ ఇంట్లో ఉన్నది ఎవరో అన్ని ఎరిగిన వాళ్ళు వారు. దేవునికి స్తోత్రం. లోకమంతా ఏకమైన మరియా మార్తల విశ్వాసం తిప్పలేకపోయారు. దేవునికి స్తోత్రం. సేమ్ అట్లాంటి శోధనలే మనకు కూడా వస్తాయి. నాయన చూడండి అమ్మా, ఇటు చూడండి, అటుపడి మీకు పెడతాను తర్వాత. హల్లెలూయా. అటువంటి శోధనలే మనకు కూడా వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మనము కూడా తెలుసుకోవాల్సిన వాక్యం తెలుసుకున్నాం, చేయవలసిన పొందవలసిన బాప్తిసం మనం పొందాం, తీసుకోవాల్సిన ప్రభురాత్రి భోజనం మనం తింటున్నాం. దేవునికి స్తోత్రంగా అందరికి చెప్తారు గట్టిగా హల్లెలూయా. ఇలా 3 రోజులు వాళ్ళు పండగ చేసుకున్నారండి. ఆడుకుంటున్నారు వాళ్ళతోటి. ఎవరితోటి? అన్నమట్టుకు వస్తాం, అక్కడ ఎడతాం, మరి జాయిగా వస్తాం, కూర్చోవటం, ఏదో మాట చెప్పటం, వాళ్ళ మనసుని ఇరిసేదమని చూస్తాం. ఇన్ని మాటలు చెప్పిన ఒక్క రోజున ఒక్కరికి వాళ్ళకి అసలు ఎవరికి కదలికలు లేవు. సరే 4వ రోజు సమాధి చేసి 4వ రోజు అయిపోయింది. అప్పుడు వస్తున్నారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. అప్పుడు చెప్పాడు ఈయన, విన్నొచ్చి పాస్టర్ గారు వస్తున్నారని. దేవునికి స్తోత్రం. పాస్టర్ గారు వస్తున్నారన్న మాట విన్నారంతే. ఇక మార్తమ్మ లేచి పరిగెత్తిందండి. దేవునికి స్తోత్రంగా మార్తమ్మ లేచి పరిగి పెడతా ఉంది. పరుగుని ఆయన రాకముందే ప్రవక్త అంటున్నాడు, దేవుణ్ణి వాళ్ళు ఎంత గౌరవిస్తున్నారో చూడండి. చెప్పలు కూడా చూడారు. వాక్యం మీద ఉన్న రెస్పెక్ట్, వాక్యాన్ని ప్రేమించారు వాళ్ళు. బాహ్య రూపంలో ఏ మనుషులు ఆయన ఏమనుకున్నారు అది చూడలేదు. ఆయన వాక్యమైన దేవుని వాక్యాన్ని ప్రేమించారు, వాక్యాన్ని గౌరవించారు. కాబట్టి పాస్టర్ అంత దూరంలో ఉండగానే ఈమె బయటకు వచ్చి పరిగెత్తుకెళ్ళిందంట. గౌరవం అనే వర్తమానంలో ప్రవక్త చెప్తాడు, వాక్యం పట్ల ఎంత గౌరవం వాళ్ళకి, వాక్యానికి ఇవ్వాల్సిన మర్యాద ఎంత. దేవుని స్తోత్రంగా చూసాడు. ప్రభువా వెంటనే అంటుంది, ప్రభువా మీరు ఇక్కడ ఉంటే మా చూసారా వాళ్ళ విశ్వాసం, మీరు జీవాధిపతి, మీరే నిజమైన వెలుగు, మీరే నిజమైన జీవం, మీరు ఇక్కడ ఉంటే నా తమ్ముడు సావకుండా ఉండండి కదంటే, మార్తమ్మ ఇప్పుడైనా నువ్వు నమ్మితే కనుక మీ తమ్ముడు లేస్తాడండి. కొంచెం కంగారులో పరగ మాట్లాడింది మార్తమ్మ. అప్పుడే తెలుసు ప్రభా అంచితే నెల పునరుద్ధానం జరుగుతుంది కదా, ఆ పునరుద్ధానం మా తమ్ముడు లెగుతాడు. అయితే ఏంటి మా తమ్ముడు పెళ్ళి అవ్వలేదు, ఏమవ్వలేదు. దేవుని స్తోత్రం. యవనస్తుడు కూడా చనిపోయాడండి. కాదు మార్తమ్మ, ఇప్పుడే చూస్తాం. ఎప్పుడైతే మరియా మార్తలు మళ్ళీ పాస్టర్ వెనకాల వెళ్ళిపోరు, అమ్మ దేవసాల మంద 3 రోజుల నుంచి వీళ్ళు బొవ్వట్టుకొచ్చి పొద్దున్న కాఫీ టిఫిను అన్నీ గారెలు ఉప్మా అన్నీ పట్టుకొచ్చేస్తుంటే మనం మాట్లాడుతున్నాం అని కూడా మనం చెప్పింది దానికి అసలు వీళ్ళు ఓకట్లేదు. పాస్టర్ గారు వస్తున్నారు అన్నప్పుడు పరిగెత్తుకుని వెళ్ళిపోరు. ఈయన సిగ్గులేని మంద బాబా. సరే అది సరేలే, ఏం చేస్తారు చూద్దాం, నమ్మి వెళ్ళిపోయారు కదా అండి. అప్పుడు లాజర్ని ఎక్కడ ఉంచారు అన్నాడు. ఎక్కడ ఉంటాడు? చచ్చిపోయినాడు సమాధి తోటలో. ఇప్పుడు సమాధి తోటలో ఉద్యోగ కూటం. దేవుని స్తోత్రం. ఎక్కడ? సమాధి తోటలో రివైవల్ మీటింగ్ వెళ్ళారు. అందరూ వచ్చేసారంట. వీళ్ళు కూడా మొత్తం ఇంగ్లీష్ పార్టీ, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ, కూటమి మొత్తం వచ్చేసింది. ఏం చేస్తారు వీళ్ళు? మనల్ని కాదని, మన పెద్ద గుడిని కాదని, మన వాక్యాన్ని కాదని, మన పాస్టర్ని కాదని, మన పాస్టర్కి పట్టా ఉంది, మన పాస్టర్కి అంగి ఉంది. వాడు పట్టా ఉందా? చర్చ అసలు రిజిస్ట్రేషన్ అయిందా? అంగి కూడా లేదు. మనిషి పెద్ద హైటా? ఒకవేళ అంగి వేసుకుంటే అంటాడా? ఒక్కటే అన్నాడు ఆయన, యోహాన్ గారు, కరుణాకర్ గారా, యోహాన్ గారా, మల్లెపూలు అంటే పళ్ళు అన్నాడు యోహాన్ గారు. దేవుని స్తోత్రం. నాకు అప్పటి నుంచి అదే మైండ్లో ఉండిపోయింది. ఎంత దేవుని స్తోత్రం. అసలు ఆడు ఊరు పేరు లేనోడు, ఆయన పుట్టుకే సరైంది కాదు. ఆయన వచ్చినడికి ఎంత అడవిడి చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఆయన ఏమైనా పట్టుకొచ్చి కోట్లు ఇచ్చాడా? నో, కోట్ల కంటే నీ నిత్య జీవిస్తున్నాడు ఆయన. ఎక్కడున్నాడు అన్నాడు. వెళ్ళారు సమాధి దగ్గరికి వచ్చినట్టుగా అందరూ వచ్చేసారు, అందరూ ఉన్నారు. సమాధి తోటలో గొప్ప ఉద్యోగం. దేవునికి స్తోత్రంగా ఇక్కడ ఉన్నాడా? ఓకే,
సరే వీళ్ళందరూ చూస్తున్నాడు ఆయన. వాళ్ళందరూ ఏడుస్తుంటే ఆయన కూడా ఏడ్చాడంట. ఎందుకంటే అదొక వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అంటారు దాన్ని. మనవాళ్ళు కాకపోయినా సరే అందరు పక్క వాళ్ళు ఎడుతుంటే ఆటోమేటిక్గా ఆ వైరస్ మనకు వచ్చేది, మనకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేది. యేసుప్రభు కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఎడుతున్నాడు చూడండి, చచ్చిపోయినప్పుడు రాలేదు. కానీ అంతా మన వర్తమానంలో ఉన్నవాడు ఎటు వెళ్ళినా ఏ అడిగేసినా విమర్శే. ఇంట్లోనైనా బయటైనా సంఘంలో అయినా సరే ఎవరైనా సరే ఏదో ఒకటి మనం పట్టుకుంటూనే ఉంటారు. వాళ్ళ నిఘా అంతా వెళ్ళిపో మన వైపే. దేవునికి స్తోత్రకంగా. సరే ఏం చేయండి, సమాధి దగ్గర నుంచున్నాడు, ప్రభు నుంచున్నాడు, నిలబడి మాట్లాడుతున్నాడు, చూస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు పాపం ఆయన అంటే ఈయనకి ఎంత ఇష్టమో అలా అనుకున్నారు కొంతమంది అనుకుంటున్నారు ఏమి ఇష్టం, చచ్చిపోయినప్పుడు రాలేదు కానీ ఇప్పుడు ఏడ్చేస్తున్నాడు, బులబొక్కలు తిక్కులు తీసేస్తున్నాడు, నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంటున్నాడు, అలా చెప్పుకుంటున్నారు కొంతమంది. సరే ఏదేమైనప్పటికీ సరే ఒక టైం కావాలి కదా. ఆయన మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు, జీవాధిపతి దేవునికి స్తోత్రం కలిగినాక ఈలోగా ఈ 3 రోజులు లాజరు ఏం చేస్తున్నాడు? ఈ 3 రోజులు సమాధిలో లాజరు ఏం చేస్తున్నాడు? అది కావాలి మనకు. ఇప్పుడు యేసు ప్రభు 3 రోజులు సమాధిలో ఏం చేశాడు? ఆయన కంటే ముందు మృతి చెందిన లాజరు ఏం చేస్తున్నాడు? లాజరు ఎక్కడికి వెళ్ళాడు? చనిపోయి యవనస్తులుగా ఉన్నా కూడా అబ్రహాము, యోబు, ఇస్సాకు ఉన్న స్థలంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలిగినాక వీళ్ళందరి మధ్య ఒక కొత్త ఆత్మ వచ్చిందంటే ఎంత స్వాగతం పలుకుతారునంట. లాజరు యవనస్తుడు కదా వచ్చాడు, వందనాలు వందనాలు వందనాలు, గాడ్ బ్లెస్ యు. అయ్యా భూలోకం నుంచి ఇప్పుడు వచ్చారు. అవును, భూమి మీద ఏం జరుగుతుందో తెలుసా? మెస్సయ్య వచ్చాడు. దేవునికి స్తోత్రం కలిగిన మెస్సయ్య భూమి మీద ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అబ్బా ఆయన కోటాలు, ఉజ్జీవ కోటాలు, 5 రోజులు 3 రోజులు కోటాలు, 5 రొట్టెలు 2 చేపలు భోజనాలు ఎనగది చేశాడు ఆయన. దేవుని స్తోత్రం. భోజనాలా కాదు, యాయిరు కుమార్తె చనిపోతే లేపాడు, నాయన కుమారుడు విధవరాల కుమారుడు చనిపోతే లేపాడు, గుడ్డోడికి కళ్ళిచ్చాడు. ఇంకా చేసిన అద్భుతాలు చెప్తుంటే 3 రోజులకి అవ్వలేదంట. ఈయన చెప్తుంటే అబ్రహాము, ఆదాము కాడి నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు అందరూ చూస్తున్నారంట. అబ్రహాం తాత కూడా అలాగే చూస్తున్నారంట. ఓరు బాబు మనోడా, నువ్వురా ఇలాగరా అన్ని ఇలా చేశాడు. ఇంకో సంగతి తెలుసా? యేసు ప్రభు మా ఇంట్లోనే వచ్చేవాడు. అబ్రహాం తాత డాడీ ఎవరు అబ్రహాంతో చెప్తున్నాడు, మీ ఇంటికి వచ్చాడు అనుకుంటావా? యేసు మా ఇంట్లో పడుకునేవాడు. ఒకప్పుడు అబ్రహాం ఇంటికి వెళ్ళాడు. ఆయన అబ్రహాం ఇంట్లో భోజనం చేశాడు, అబ్రహాం ఇంట్లో ఒక రాత్రి అంతా ఉన్నాడు. కానీ ఆ దేవుడే మా ఇంట్లో కూడా వచ్చాడు. దేవునికి స్తోత్రకంగా ఇలాగా యేసు ప్రభు చేసిన కార్యాలు 3 రోజులు లాజరు సాక్ష్యం పంచుకుంటానే ఉన్నాడంట. వింటానే ఉన్నారంట. ఇవన్నీ అయిన తర్వాత ఒక పెద్ద ఆయన మరి యోబు, అబ్రాహ్మణు, ఒరే బుడ్డడా, కుర్రడా, నానోడా, మరి నువ్వేమనుకోవద్దు కానీ ఎన్ని అద్భుతాలు చేశాడు అంటున్నావు, యాయిరు కుమార్తెను బతికించాడు అంటున్నావు, వాళ్ళని బతికించాడు, వీళ్ళని బతికించాడు, మరి మీ ఇంట్లో యేసు ప్రభు పడుకుని మీ ఇంట్లో తిన్నప్పుడు మరి నువ్వు చచ్చిపోతే ఇక్కడికి వచ్చి వెంటరా అన్నాడు. ఎందుకంటే ఆడు ఒక్క రోజులోనే పునరుద్ధానం అయిపోయింది. యాయిరు కుమార్తెకి చనిపోయిన రోజునే పునరుద్ధానం అయిపోయింది. నా విధవరాల కుమారుడు కూడా ఆ రోజునే పునరుద్ధానం అయిపోయింది. నేను చనిపోయిన ఎన్ని రోజులు అయింది? 4 రోజులు. మరి యేసు ప్రభు మీ ఇంట్లోనే ఉండేవాడు అంటున్నావు, యేసు ప్రభు భోజనం పెట్టేవాడు అంటున్నావు, యేసు ప్రభు మీ అన్ని పట్టించుకుని గౌరవించాను అంటున్నావు, మీ అక్క వాళ్ళందరూ బాగా చూశారంటున్నావు, మరి నువ్వు చనిపోతే మరి నువ్వు ఇక్కడికి వచ్చేసావేంటి అన్నారంట. అందరి కోసం చెప్పినట్టు బాగానే ఉంటుంది, మరి మా కోసం చెప్పినట్టు అడిగితేనే బాధగా ఉంటుంది. దేవుని స్తోత్రంగా ప్రసంగం చెప్పి సాక్ష్యం చెప్పి అయ్యగారు సడన్గా ఆగిపోయి, అది ఏం జరిగిందంటే ఆయన కోటానికి వెళ్ళాడు అంటున్నాడంట. ఆ కోటానికి వెళ్ళాడు అనేటప్పటికి ఈయన సమాధి దగ్గర ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగినాక అబ్రహాం డాడీ ఏం జరిగిందంటే అనేలోగానే ఓ లాజరు బయటికి రా అన్నాడంతే. దేవునికి స్తోత్రం కలిగినాక ఆ స్వరం, ఏ స్వరం అది? నా గొర్రెలు
నా స్వరం వింటాయి. భూమి మీద ఉండగా నువ్వు ఏ స్వరం అయితే ఈ కాల స్వరం నువ్వు విన్నావు, నువ్వు చనిపోయి పునరుద్ధానంలో మట్టిలో ఉన్నా అంచె దినమందు మధ్యాకాశంలో యేసుప్రభు దొంగల వచ్చి ఆయన పిలుస్తున్న స్వరం మృతులైన వారు కూడా ఆ స్వరం వినబడుతుంది. ఓ దేవుని స్తోత్రం. లాజరు బయటికి రన్న మాట అక్కడ అబ్రాహం కానీ యోబు కానీ ఎవరికి వినపడలేదు. లాజరు బయటికి రానగానే ఆ స్వరం ఈయనకి మాత్రం వినపడింది. వెంటనే డాడీ మై రిడీమర్ ఇస్ కాలింగ్ మీ, నా విమోచకుడు నన్ను పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కదా. బాయ్ ఒరే లాజర్ అబ్బోరా ఒరే ఇంకో రెండు ఒరే ఇంకా బాయ్ లాజర్ లేదు మళ్ళీ దేవునికి స్తోత్రంగా బయటకు వచ్చాడు. కట్లు కట్టేశారు కదా, సంఘం కట్లు మొత్తం చుట్టూ కట్టేశారు. ఆయనకు ఆత్మ ఆయనలోకి వచ్చేసింది. ఆయన కట్లు ఒకటిండి అన్నాడు. దేవునికి స్తోత్రంగా. ఓ ఎంత సంతోషం చూడండి. ఆయన పునరుద్ధానం, యాయిరు కుమార్తె, విధవరాలు కుమారుడు, లాజరు, ముగ్గురు యవనస్తులేనా? అది విన్నారా? ముగ్గురులో ఎవరో ముసలోళ్ళు లేరు. పునరుద్ధానం జరిగేటప్పుడు ఇక్కడ చనిపోయిన జాన్సన్ గారు 60 సంవత్సరాలు దాటింది. ఆయన 20 సంవత్సరాల వయసులో ఎలా ఉన్నాడో మనకు తెలీదు, కానీ లెగిసేటప్పుడు మాత్రం దేవునికి స్తోత్రంగా లెగిసేటప్పుడు పెళ్లి కాకముందు హైమావతి కానీ పెళ్లి చేసుకోకముందు ఎలా ఉండేవాడు ఆ వయసులోనే లెగిస్తాడు. పరలోకంలో ముసలోళ్ళు ఉండరు, పరలోకంలో తాతలు ఉండరు, పరలోకంలో మామలు ఉండరు, అందరూ 18 సంవత్సరాలు యవనస్తులుగా ఉంటారు. అది మన నిరీక్షణ. మనం చేసే భక్తి, మనం నమ్మిన వర్తమానం, మనం పొందిన రక్షణ. పిల్లరా, మనం నాయందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికి చనిపోడు. దేవుని స్తోత్రకరంగాక. పిల్లరా, మనం బ్రతికి చనిపోయి బ్రతికాం. మనందరూ ఇక్కడ బ్రతికి చనిపోయాం. ఆమేన్. ఒకప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చి ఉన్న మనల్ని ఆయన తన జీవము గల వాక్యము ద్వారా మనం లేపాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఇక చావు లేదు. ఆయనలో రక్షణ పొందిన వాడికి చావు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ కూడిక ద్వారా ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు బాప్తిసం పొందకపోతే, ఇంకా యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా స్వీకరించకపోతే, ఈ రోజే ఈ క్షణమే నీ హృదయంలో ప్రభువు చోటు. ప్రభు వచ్చినప్పుడు యాయిరు కుమార్తెకి స్థలం ఇవ్వండి అన్నాడు. ఆయన లోపలికి రావడానికి స్థలం ఇవ్వండి. యేసుకు నువ్వు స్థలం ఇస్తే వస్తాడు. నీ చచ్చిన బ్రతుకులు లేపుతాడు ఆయన. దేవుని స్తోత్రం కలిగాక. లోకం ఎన్నా అనొచ్చు, లోకం వచ్చి వస్తారు అమ్మ అలాగెళ్ళరని మాటలంటారు, కానీ మనల్ని ఆదరించేది ఒకటే, ఈ కాలపు వాక్యం. సంఘ శాఖల్లో ఈ జీవం లేదు పిల్లరా. సంఘ శాఖలు చచ్చిన స్థితిలో ఉన్నాయి. దేవుడి కాలంలో ఒక ప్రవక్తను పేడు, ఆయన తీసుకొచ్చిన వర్తమానం ప్రకారమే నువ్వు నమ్మి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. వాడికి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ ఈ కడి యొక్క వర్తమానము బయలుపడికి ఇస్తుంది. అంత మాత్రమే కాదు, నీ దేహమును, హల్లెలూయా, నీ దేహమును వాక్య శరీరాన్ని మార్చే శక్తి ఈ కాల వాక్యంలో ఉంది. ఆ వాక్యం మనం నమ్ముదాం. ఇంకా మరి కుటుంబం, హైమావతి గారి కుటుంబం ఆ వాక్యాన్ని నమ్మి ఆ యొక్క నిజమైన పునరుద్ధానం కోసం. ఇప్పుడు మనకున్న రక్షణ ఏంటంటే, మనం బిల్డింగ్లు సంపాదించుకొని పర్లా, ఎకరాల పొలాలు లేకపోయినా పర్లేదు, మనం కన్ను మూసిన మరుక్షణం ప్రభు దగ్గర ఉంటాం. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. దేవుడి మాటలు దీవించును గాక. మరి సమయాన్ని మరలా తిరిగి పాస్టర్ గారికి అప్పచెప్తున్నాను. మంచి దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి జాన్సన్ గారి యొక్క మరణము, మరి ఆదరణ కూడిక సందర్భంలో చక్కని మాటలు మనం అందరం విన్నాం. అందరు దేవుని స్తోత్రం చెప్తారా? యాయిరు కూతురు చెప్పాలి, బ్రతికిందా? మరి విధవరాలు కుమారుడు బ్రతికాడా? పరిచర్య చేసి ప్రభువుని ఆదరించి ప్రేమించి ఎంతో ఆప్యాయత చూపినటువంటి ఆ కుటుంబము చూడ 4 రోజుల తర్వాత లాజరు తిరిగి లేచాడా? అదే నిరీక్షణతో మనం చనిపోయిన తిరిగి లేస్తాం. మన సహోదరుడు కూడా
మనోహరమైన స్థలాల్లో ఉన్నాడు. ఆయనకి ఈ వేదన లేదు, ఈ బాధ లేదు. మరొక దినాన ఆయన రాబోతున్నాడు. ఏ వయసు చెప్పాలందరూ? ఏ వయసు? ఈ ముసలింటికలు ఉండవు చెప్పాలి. ముడతలు పడిన శరీరం ఉండదు. యవనస్తులుగా మరలా రాబోతున్నాం. మీరు ఆ విధంగా ఉండాలని ఇష్టపడుతున్నారా? మరి ఈ కుటుంబంతో చెప్తా ఉన్నాను. ఈ కుటుంబం, వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి గారు, వాళ్ళ తమ్ముడు కుటుంబం, అలాగే దానియేలు, తన భార్య, తన బిడ్డలు, వారి కుటుంబ సభ్యులు, ఇలాంటి నిరీక్షణ మీకును కావాలంటే మారు మనసు పొందండి. ఈ కాలపు వాక్యాన్ని నమ్మండి. దేవుడి మాటలు మరి ఎంతమంది అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మోకరించడానికి అవకాశం లేదు కనుక కళ్ళు మూసుకోండి. సీతారాంపురం ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దేవుడి సేవకులు ఏసన్న గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ఎవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా మారు మనసు పొందకపోతే, మరి ఈ నిరీక్షణ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఓ పిల్లరా, ఈ దినాన మారు మనసు పొందండి. మీ జీవితాలు దేవుని సమర్పించుకోండి, దేవునికి ఇవ్వండి. సేవకులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా ఇదిగో నీ ప్రియదాసుని ప్రభా నిలబెట్టుకుని ప్రభా కుటుంబానికి, సంఘానికి కావలసిన ఒక శ్రేష్టమైనటువంటి వర్తమానం ప్రభా మీరు ఇచ్చి ఉన్నారు ప్రభా. నిశ్చయముగానైనా ఆ వాక్యమేనైనా మాకు ధైర్యం ఇచ్చేది, నిరీక్షణ ఇచ్చేది అయ్యిందినైనా నీకు వందనాలు. ఈ లోకములో తండ్రి ప్రభా నేను వచ్చినప్పటి నుండి ప్రభా ఇదిగో నిన్ను చేరనుకొని ఏ పాపమైతే ప్రభు అడ్డుగా నిలిచిందో ఆ పాపమును జయించే గొప్ప విశ్వాసమును మీరు ఇచ్చిన దాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. ఇదిగో నిత్యంగానైనా మరణములో నుండి నాయన జీవములోనికి దాటింప చేసింది వాక్యమే నాయన. నీ కృప నిత్యంగా మీరు దయచేయండి. ఇదిగో జాన్సన్ గారు విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని, ప్రియనైన ప్రభా భార్యను, కుమారులను, బిడలను ప్రభా మీరు ఆశీర్వదించండి నాయన. నీకు వందనాలు. వారిని వాక్యం ద్వారా ఇంకనూ ప్రభా సంపూర్ణమైన ఆదరణ పొందినట్లు సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. వారు లేని లోటు ప్రభా నిశ్చయంగా వారికి మీరు తీర్చండి. మీరే తండ్రిగా, ఆదరణకర్తగానైనా పరిశుద్ధాత్మగా ఉండి ప్రభా అన్ని విషయాల్లో కూడా చేపట్టి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. కూడి వచ్చినటువంటి బంధువులను, స్నేహితులను, రక్త సంబంధులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారు ఎలాగైతే ప్రభా ఈ కాలపు యొక్క వర్తమానం అంగీకరించి తన కుటుంబాన్ని సిద్ధపాటు చేసుకున్నారు నాయన. కూడి వచ్చిన వారు కూడా ప్రభా ఆయన నమ్మినటువంటి అదే వాక్యమును ప్రభు ఈ కడవరి కాల వర్తమానమును ప్రభా స్వీకరించి ప్రభా వారు కూడా ఒక సజీవమైనటువంటి వారుగా నీ సన్నిధిలో ప్రభు ఆనందించుట కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో స్థానిక దైవజనులు ప్రభా అబ్రహాం గారిని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓ నిశ్చయంగా వారు చేస్తున్న పరిచయను ప్రభా నిశ్చయంగా మీరు దీవించండి. ఇదిగో నిశ్చయంగానైనా సంఘంలో ఒక ఆత్మీయులను కోల్పోయినటువంటి దుఃఖం నాయన చాలా అధికంగా ఉంది. ఇంకా అనేకమైనటువంటి ఆత్మీయులను ప్రభువా మీ దాసునికి మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిచర్లో ప్రభు ఇంకా సంపూర్ణ పాలుభాగస్తులుగానైనా సంఘంలోని వారిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి. కూడి వచ్చినటువంటి దాసులందరినీ కూడా మీరు దీవించండి ప్రభు. నీ కృపను అధికంగా మీరు దయచేయమని, ఈ కుటుంబాలకు అన్నిటికీ రక్షణ మీరు దయచేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. మరి కూటాన్ని ముగించబోతా ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ముఖ్యంగా మరి ఈ కుటుంబం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయండి. వారి కుమారుడు కూడా తిరిగి జన్మించి మారు మనసు పొందాలని, వారి తండ్రి ఏ విధంగా అయితే పరిచర్యలో కొనసాగాడో ఆ విధంగా ఆయన కొనసాగాలని ఆయన కొరకు, అలాగే రత్నమణి అనే ఐమావతి గారి కొరకు మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోండి. మరి ఈ సమయంలో పిలవగానే మన మధ్యకు వచ్చినటువంటి దైవజనులు తిమోతి గారికి, శిల్వ గారికి, ఏసన్న గారికి, వాక్యం అందించినటువంటి సేవకులు కెనడి గారికి ఈ కుటుంబ పక్షాన, సంఘ పక్షాన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. వారిని వారి పరిచర్యను దీవించును గాక. అలాగే యోహాను పాస్టర్ గారు ఉప్పరగూడెంలో దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. మరి యోహాను గారికి సంఘం తరపున, ఈ కుటుంబం తరపున ప్రత్యేకమైన వందనాలు. అలాగే 2 మాటలు చెప్పి వెళ్ళిపోయిన కరుణాకర్ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా ప్రాంతాల నుంచి, ఏర్లపాడు నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు. వారిని కూడా వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే రజకుల కాలనీ నుంచి, సాలిపేట నుండి
అనేక ప్రాంతాల నుంచి చాలామంది బిడ్డలు వచ్చారు, ఈ గ్రామస్తులు వచ్చారు. వారికి కూడా మరి కుటుంబం తరపున సంఘం తరపున వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయబడింది.